వీళ్ళందరికీ అబ్రహాం ఆశీర్వాదం ఉంది. ఎందుకంటే ఇప్పుడు 5 దేశాల మీద కూడా మరి ఇరాన్ కోపంతో మీ మూలంగానే అమెరికా రెచ్చిపోతుందని 5 దేశాల మీద మరి మిజైల్స్ వేసింది. కానీ 5 దేశాలకి ఎక్కడి నుంచి వచ్చిందో వీళ్ళు ముందుగానే సిద్ధపడినట్టున్నారు. 99% మిజైల్ వీళ్ళు కూడా గాల్లోనే పేల్చేశారు. యు సీ దట్ మేబీ దే గాట్ దిస్ టెక్నాలజీ, దిస్ 5 నేషన్స్ అన్ని గాల్లోనే పేలిపోయాయి. ఇవన్నీ కూడా వారు బహుగా ఆశీర్వదించబడినటువంటి దేశాలు. ఎంత ఆశీర్వాదకరం అంటే అంత ఆశీర్వాదకరం అన్నమాట. వాళ్ళ దేశస్తులకి అయితే వాళ్ళ దేశస్తుల్లో ఇక బీదవారు అంటే లక్షాధికారులు అంత గొప్పగా ఉంటారనమాట. ఇక మన వాళ్ళు వేరే దేశస్తులు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు ఎదుక్కుంటూ ఉంటారు. సౌదీ మీద వాళ్ళు మిజైల్స్ వేశారు, తర్వాత ఖతార్, తర్వాత బహ్రెయిన్, తర్వాత యుఏఈ, దాని తర్వాత కువైట్, వీటన్నిటి మీద వాళ్ళ మిసైల్స్ చక్కగా కట్టుకున్నారు. వీళ్ళు బిల్డింగ్స్ అన్నీ, వాళ్ళ టవర్స్ ఎన్ని అంతస్తులతో ఎంత చక్కగా కట్టుకున్నారంటే ఆ రోడ్స్. మీరు అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, ఇంగ్లాండ్ వెళ్ళినా, ఈ దేశాలకు వెళ్ళారనుకోండి ఆ దేశాల కంటే గొప్పగా ఉంటాయి. మీరు కనుక ఈ 5 దేశాలే చూసి మళ్ళీ మీరు అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ వెళ్ళారనుకోండి, అరే ఇవే బాగున్నాయే అనుకుంటారన్నమాట. అంత గొప్పగా వీళ్ళు కట్టుకున్నారు. వాళ్ళకేమీ లేదు. అబ్రహాము చాలా బాధపడతాడు. ఆ కుమారుడికి మరి సారాకిని హగర్కి ఇద్దరికి ఇబ్బంది వచ్చినప్పుడు తెలుసు కదా మనోళ్ళు, అదన్నా ఉండాలా నేనన్నా ఉండాలా. సో దట్ విల్ బి ఎ వార్ఫేర్ లైక్ దాట్. అదే వచ్చింది సంగతి అని ఉంటుంది అబ్రహాం తోటి. అదన్నా ఉండాలా నేనన్నా ఉండాలా అంటే అబ్రహాం ఇంకేం చేస్తాడు. కానీ అబ్రహాంకి ఒక అలవాటు ఉంది. ఏదైనా పర్సనల్ ఫ్యామిలీ ప్రాబ్లమ్ని ఎక్కడ తీసుకెళ్తాడు? దేవుని సన్నిధి తీసుకెళ్ళాడు. కానీ ఎక్స్పెక్ట్ చేయలే అబ్రహాం, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఏమన్నాడు? కానీ విశ్వాసం ఉంది. అప్పుడప్పుడు కొన్ని మనకి వ్యతిరేకమైన నిర్ణయాలు వస్తాయి, కానీ విశ్వాసం అందరికీ ఉందా లేదా? ఒక్కొక్కసారి మన శరీరంలో కొన్ని కావాలనుకుంటాం, కొన్ని వద్దనుకుంటాం. ఓకే, కొన్ని అరే క్షమించాలా దేవుని ప్రేమ అనుకుంటాం. బట్ విశ్వాసం ఉంటే ఇక ఆ పని దేవుని చిత్తం అనుకుంటే చేయాల్సిందే. కానీ దేవుడు ఊహించినటువంటి మాట చెప్పాడు అబ్రహాంకి. సారా చెప్పినట్టు చెయ్యి అంటాడు. అంతే. అబ్రహాం షాక్ అయిపోయాడు. అంతకుముందేమో చూడు ఈ గయ్యాలి ఈమె కదా ఇలా చేసింది, అలా చేసింది, ఇలా చేసిందని అన్నీ అనుకొని ఉంటాడు లోపల మనసులో. కానీ అబ్రహాం కూడా మంచోడు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే హృదయం అప్పుడు ఏమని ఉంటుందంటే, బైబిల్లో చాలా దుఃఖాక్రాంతుడు అయిపోయాడు అబ్రహాం. ఎందుకంటే కుమారుడిని ప్రేమించాడు. కానీ అబ్రహాంకిలో ఎంత ఫ్యామిలీ ఉన్నా, ఎన్ని ఉన్నా ఏముంది లోపల? విశ్వాసం. మన లైఫ్లో అన్నీ ఉంటాయి, కానీ తుదకు విశ్వాసము అన్నిటినీ అధిగమించాల. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈవెన్ టు ఎనీ ఎక్స్టెంట్ యువర్ ఫెయిత్ షుడ్ గ్రో. ఇంకొకటి తెలుసా, మనం చాలామంది భయపడతారు విశ్వాసంతో మనం ఏదైనా యాక్షన్ తీసుకుంటే. అమ్మో రేపొద్దున మన వ్యాపారాలు ఏమవుతాయి, మన పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయా, సమాజము ఏంటి, మన బంధువులు వీళ్ళందరూ ఈ కనెక్షన్స్ అన్నీ. నేను చెప్తున్నాను కదా, విశ్వాసము ద్వారా దేన్నన్నా వదులుకుంటే ఆ వదులుకునేదే కాదు, దాంతోపాటు ప్రపంచం అంతా వస్తుంది, ద హోల్ వరల్డ్. ఎందుకంటే దేవుడు సృష్టికర్త, అవునా కదా? గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ హోల్ ప్లానెట్. అబ్రహాము తన చిన్న ప్రాంతాన్ని, ఊరిని వదులుకున్నాడు. ఉర్ అనే ప్రాంతాన్ని వదులుకొని వచ్చాడు. దేవుడు ఏమన్నాడు? నిన్ను ఆశీర్వదించి నీ ద్వారా మిగిలింది మీరు చెప్పాలా, భూలోకమంతా ఆశీర్వదించబడుతుందంట దేవుని విషయమై ఊరు వదులుకుంటే. యోసేపు తన కుటుంబం నుంచి దూరం అయిపోయి బాధపడుతున్నాడు. అరే ఈ దర్శనం అనవసరంగా చెప్పాను నేను, దేవుడి విషయం, దేవుని దర్శనం చెప్పినందుకు నేను ఎందుకు అయిపోయాను అనుకున్నాడు. కుటుంబం అంతా దూరం అయిపోయింది, తండ్రి, తల్లి, అన్నదమ్ములందరూ. తుదకు వాళ్ళు వచ్చారు. వాళ్ళతో పాటు బైబిల్లో ఒక మాట ఉంటుంది, కరువు ప్రపంచమంతా కూడా భారముగా ఉన్నందున
సమస్త భూప్రజలు ఎవరి వద్దకు వచ్చారంట? యోసేపు వద్ద. అందులో భాగంగా ఎవరు వచ్చారు? యాకోబు వారి పిల్లలు. సో యేసు నిమిత్తమై గుర్తుపెట్టుకోండి, చాలామంది దేన్నైనా వదిలిపెట్టావా అది వస్తుంది, దాంతోపాటు ద హోల్ ప్లానెట్ విల్ కమ్ టు యూ. యూ నీడ్ టు నో దిస్. ఇఫ్ యు ఆర్ సాక్రిఫైసింగ్ ఎనీథింగ్ ఫర్ జీసస్, పక్కన వాళ్ళు చెప్పండి, ఇది మర్చిపోవద్దని చెప్పండి. సో అందుకనే యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ దట్. చూడండి, యూ సీ ఆల్ ఓవర్ ద బైబుల్, ఇఫ్ యు ఆర్ సాక్రిఫైసింగ్ ఎనీథింగ్ ఫర్ జీసస్, దట్ విల్ కమ్ బ్యాక్. అందుకే ఒకసారి పేతురు వచ్చి అడుగుతాడు, శిష్యులు వచ్చి, అయ్యా మేమైతే అన్నీ త్యాగం చేశాం, మాకేమొస్తుంది అన్నప్పుడు ఆయన అంటాడు, ఇదిగో ఇప్పుడు మీరు త్యాగం చేసి ఏముంది, ఎన్ని రెట్లు పొందుకుంటారంట? 100 రెట్లు. ఈ భూమి మీద ఎన్ని రెట్లు? 100 రెట్లు. ఆ తర్వాత మీరు నాతో కూడా కూర్చొని ఇజ్రాయేలు 12 గోత్రాల మీద 12 సింహాసనాల మీద కూర్చొని నాతో పాటు పరిపాలిస్తారంట యుగయుగము. అంటే వాళ్ళకి ఇంకా హై ప్రమోషన్. ఈ భూమి మీద 100 రెట్లు, ఆ తర్వాత యుగయుగములు కూడా. అంటే యు ఆర్ బీయింగ్ బ్లెస్డ్ ఇన్ దిస్ ప్లానెట్ అండ్ ఇన్ ద కమింగ్ లైఫ్. వాట్ ఎ బ్లెస్సింగ్ ఇఫ్ యు ఆర్ సాక్రిఫైసింగ్ ఎనీథింగ్ ఫర్ జీసస్. ఎనీథింగ్. మన వాళ్ళు అన్నీ అయిపోయాక ఇక లాస్ట్లో దేవుడే దిక్కున్నప్పుడు వస్తారు. లాస్ట్ యూ లాస్ట్ రిటైర్ అయిపోయిన తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు వస్తాం దేవుడి దగ్గరికి, అప్పుడు వద్దాం. అన్నీ అయిపోయాక, ఇది అయిపోయాక ఐఎమ్ టెల్లింగ్ యూ. అందుకనే ఆయన ఇది అంత చెప్పేటంత ఈజీ కూడా కాదు. ఎందుకంటే కొన్ని విడిచిపెట్టాలంటే చాలా కష్టం, చాలా కష్టం, ఒక రకంగా అసాధ్యం. కానీ మనుషులకు అసాధ్యమైన దేవునికి సాధ్యం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ మ్యాన్. ఆ ధనాన్ని విడిచిపెట్టడం, ఓకే, కొన్ని బంధాలను, కొన్ని విషయాలను విడిచిపెట్టాలంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఓన్లీ విశ్వాసము ద్వారా వచ్చే సామర్థ్యం. అయితే దేవుడు ఒక మాట అంటాడు అబ్రహాంతో, అబ్రహామా నీ భార్య చెప్పిన మాట విను అని చెప్పినప్పుడు అబ్రహాము దుఃఖంలో ఒక మాట అంటాడు, అతను నీ కుమారుడే కదా, నేను కూడా అతన్ని ఒక గొప్ప దేశముగా చేస్తానంటాడు. అది ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. ఒకసారి తీయండి ఒకసారి. ఐ విల్ ఆల్సో, అది ఇంగ్లీష్లోనే బాగుంటుంది. తెలుగు బైబిల్లో ఏంటంటే దేశం బదులు ప్రజలు అని వాడతాడు, చాలా చోట్ల జనులు అని వాడతాడు తెలుగు బైబిల్లో. ఇంగ్లీష్ బైబిల్లో ఎక్కడ ప్రజల్ని వాడాలి అక్కడ ప్రజలు వాడతారు, ఎక్కడ దేశం అని వచ్చింది అక్కడ దేశం వాడతారు. అక్కడ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కేజేబీలో. ఓకే, యు సీ హర్, నాకు చూపించండి. ఐ విల్ ఆల్సో మేక్ హిమ్ ఏ గ్రేట్ నేషన్. ఓకే, ఐ విల్ ఆల్సో మేక్ హిమ్ ఏ గ్రేట్ నేషన్. 21 ఒకసారి 12 నుంచి చూద్దాం. అయితే దేవుడు ఈ చిన్నవాన్ని బట్టి, నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. సారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట విను. ఎంత గౌరవం పాపం. ఎలాగైనా దేవుడు వచ్చి నువ్వు ఇలా చెయ్యి సారాని ఎందుకు అనుకుంటాడేమో. ప్రతి విషయంలో నువ్వు ఎవరిని నమ్మాలంటున్నాడు? సారా. పురుషులకి చాలా బాధాకరమైంది, కానీ దేవుడు చెప్తే అలా చేయాల్సిందే. ఇక్కడైతే ప్రతి విషయంలో ఆమె మాట విని. ఈ విషయంలో ఇస్సాకు వలన అయినది నీ సంతానం అనబడును. లెట్ us see. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతన్ని కూడా ఒక జనముగా చేసేదను. అంటే చూడండి, ఇది కొంచెం సప్పగా ఉంటుంది, అవునా? అందుకే 2-3 ట్రాన్స్లేషన్ చదవాలి. 2-3 ట్రాన్స్లేషన్ చదివితే చూడండి, ఇది అడ్వాంటేజ్ కొంచెము చదువుకోవడం వల్ల. రైట్, ఎడ్యుకేషన్ హ్యాస్ సమ్ అడ్వాంటేజెస్, అవునా కదా? ఒకవేళ నువ్వు బాగా చదువుకోవాలంటే మొదట బైబిల్ చదవడం కోసం బాగా చదువుకోవాలి, తర్వాత నీ కడుపు కోసం. ఎందుకంటే మొదట దేవుని రాజ్యం వెతికితే అవన్నీ కూడా వెంబడిస్తాయంట. నీకు మంచి ఉద్యోగము, ఆ చదువు కూడా బాగా ఎక్కితే అన్ని రంగాల్లో ఆశ్రదించబడతావు. అతన్ని కూడా ఒక ఇంగ్లీష్లో చూడండి అలా ఉంటుందో. అండ్ ఆల్సో ఆఫ్ ద సన్ ఆఫ్ ద బాండ్ ఉమెన్ విల్ ఐ మేక్ ఏ నేషన్. ఏమా 18 చూడండి. బికాస్ హీ ఈస్ ద సీడ్. Let me see 18. Arise, lift up the bed and hold him in thy hand, for I will make him a great nation. You see that? మామూలు దేశంగా చేయడంటే గొప్ప దేశం. మీరు అనుకోవచ్చు వాళ్ళ మీద భారతీయులు చాలా తెలివైన వాళ్ళు, మామూలు తెలివైన వాళ్ళు కాదు. ఎంత తెలివైన వాళ్ళు? చాలా తెలివైన వాళ్ళు. ఒక రకంగా ప్రపంచం అంతా మన దేశ జ్ఞానం మీద, దేశ జ్ఞానాన్ని ఉపయోగించుకొని మన దేశం మీద ఆధారపడుతుంది. ఓకే, అందుకనే ఒక మాట అంటారు, మన అమెరికా వెళ్ళిపోతే బ్రెయిన్ డ్రైన్ అంటారు. ఎవరికైనా తెలుసా అది? బ్రెయిన్ డ్రైన్.
20-30 సంవత్సరాల నుంచి అందరూ అమెరికా వెళ్ళిపోతుంటే, తెలివైన వాళ్ళు అందరూ, చదువుకున్న వాళ్ళందరూ అక్కడ డబ్బులు ఎక్కువ వస్తే వెళ్ళిపోతూ ఉంటే బ్రెయిన్ అంటే ఇక్కడ డ్రైన్ అయిపోతుందంట. అక్కడ ఐటీ కంపెనీలు ఉంటాయి, కువైట్లో, ఖతార్లో, సౌదీలో కంపెనీలు వాళ్ళు ఆహ్వానిస్తారు, మేము అభివృద్ధి చెందాలి అని. ఆ కంపెనీల్లో పనిచేసేదంతా 80-90% మంది భారతీయులే. వాళ్ళు 2% కోట ఎంతో వాళ్ళకి ఇవ్వాలంటారు, జాబ్స్ కంపల్సరీ 2% లేక 5% అది ఇస్తారు. మిగిలిన వాళ్ళేమో అక్కడ యూరోపియన్స్ వస్తారు, వాళ్ళ దేశాల్లో ఉండే మనుషులు తీసుకుంటారు, జాబ్లు ఇస్తారు వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళకి ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని కూడా తెలియదు. వాళ్ళు అక్కడికి వచ్చి కూర్చొని సంతకం పెట్టి వెళ్ళిపోతారు, వాళ్ళకి జీతాలు ఇచ్చేయాలి. ఇది అక్కడ చాలామంది ఐటీ ఉద్యోగుల కోటాలో వాళ్ళ పరిస్థితి. మరి వాళ్ళు ఎలా బ్లెస్ అయ్యారు? వాళ్ళకి ఎలా బ్లెస్ అయ్యారు? ఏమీ లేదు, వాళ్ళు చేపలు అమ్ముకునేవారు, ఎడారిలో అవి ఇవి చేసుకునేవారు. యూనో దే యూస్ టు డూ ఆల్ దిస్ థింగ్స్. చేపలు అమ్ముకొని ఇటువంటి పనులు ఎన్ని చేసుకునే వాళ్ళకి ఎలా వచ్చింది? తవ్వుకున్నారు, తవ్వితే టన్నుల నూనె, డీజిల్, పెట్రోల్ ప్రపంచానికి ఇచ్చి కుబేరులు అయిపోయారు అందరూ. ఎందుకు? ఐ విల్ మేక్ హిమ్ ఏ గ్రేట్ నేషన్, ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్, ద ప్రామిస్ ఆఫ్ ద లార్డ్. చదువుకోండి, నేను కాదన్ను, కష్టపడండి కాదన్ను. అందుకే వాగ్దానము ఎంత ముఖ్యమైనది అంతమందికి అర్థమవుతుంది. వీళ్ళందరూ మళ్ళీ ఎప్పుడు బ్లెస్ అయ్యారో తెలుసా? ఒకవేళ వీళ్ళు బ్లెస్ అయ్యారనుకో, ఏదైనా వాగ్దానం ఇస్తే ముందు ఇస్సాకు వచ్చింది వాగ్దానం, తర్వాత ఎవరికి వచ్చింది? ఇష్మాయేల్కి వచ్చింది. ఇప్పుడు ముందు ఎవరు బ్లెస్ అవ్వాలా? ఒకవేళ వాగ్దానం వస్తే ఇష్మాయేలు, ఇస్సాకు బ్లెస్ అవ్వాలి, తర్వాత ఇష్మాయేల్. వీళ్ళు 1950, 60, 70 వరకు ఈ దేశాలన్నీ పెద్ద దేశాలే, ఇండియా కంటే దారుణమైన దేశాలు. వాళ్ళకి ఒకే ఒక ఋతువు ఎండాకాలం, శీతాకాలం. ఎడారి ఏమి దొరకవు, ఎడారి పాములు, ఎడారి పురుగులు, మరణ భయం ఏమీ ఉండదు. మనకి అన్ని ఋతువులు, చక్కటి పంట పొలాలు, అది ఇది అన్ని ఆఫ్రికాకి మనకి. కానీ దరిద్రమే దరిద్రం, అవునా కదా? ఎడారి, డెజర్ట్ ప్లేసెస్. కానీ ఎప్పుడు బ్లెస్ అయ్యారో తెలుసా? ఇజ్రాయెల్ మళ్ళా ఎప్పుడు దేశముగా ఫామ్ అయిందో తెలుసా? మొన్న హెజ్కేల్ గురించి చెప్పాను, 1948. ఎప్పుడైతే ఇజ్రాయెల్ మళ్ళా దేశముగా ఫామ్ అయ్యి కొంచెం ఆశీర్వదించబడ్డాదో, ఆ తర్వాత ఈ దేశాలన్నింటిలో నూనె దొరికి వీళ్ళు బ్లెస్ అయ్యారు. యు సీ దట్? ఎంతమందికి అర్థమవుతుంది? ఆర్ యూ విత్ మీ నౌ? అంటే అబ్రహాము సంతానంలో కూడా ప్రయారిటీ ఉందా లేదా? సో లుక్ ఎట్ ద ఫెయిత్. ఫస్ట్ దిస్ కంట్రీ గాట్ బ్లెస్డ్, అండ్ దెన్ వాళ్ళు బాగా బ్లెస్ అయిన తర్వాత వీళ్ళు బ్లెస్ అయ్యారు, ఈ కంట్రీస్ అని. ఎందుకంటే వాగ్దానం ఇచ్చాడు దేవుడు. చూడండి, ఎన్ని వందల వేల సంవత్సరాల తర్వాత కూడా వాగ్దానం పట్ల నమ్మకంగా ఉన్నాడు ఆయన. వాళ్ళు ఎవరైనా అబ్రహాముకి ఇచ్చాడు అనమాట. అంటే ఒకళ్ళెవరైనా దేవుని ఇష్టపడి ఆయన సేవ చేస్తే దాన్ని ఒక తరంగా చూస్తాడంట దేవుడు. దాన్ని మళ్ళీ 1000 తరాలకు జ్ఞాపకం పెట్టుకుంటాడంట. వాట్ ఎ గాడ్ వి సర్వ్. పీపుల్ హ్యావ్ డిమినిష్డ్ దిస్ గాడ్, డిమినిష్డ్ దిస్ గాడ్. ఎనీవే, దట్స్ నాట్ మై సర్మన్. బట్ కానీ ఇవన్నీ చెప్తున్నాను మీకు, ఇవన్నీ చెప్తున్నాను మీకు తెలియాలా. మరి అయితే ఆ అబ్రహాము యొక్క సంతానము, ఓకే. ఇప్పుడు గలతీయులు ఒక్కసారి నాకు తెలిసి 4లోకి వెళ్ళండి. బాప్తిజం గురించి అనే పదం చదవండి. 4 లాస్ట్లోనా 3 లాస్ట్లోనా టాపిక్ వచ్చింది కాబట్టి 3:27 అన్న. గలతీయులు రాసిన పత్రిక 3:27 క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ, క్రీస్తులోనికి, గలతీయులు 3:27, క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. మనందరూ ఎవరిని ధరించుకున్నాము అంటే బాప్తిజం తీసుకుంటే మనం ఏమవుతాము? యువర్ ఎ క్రిస్టియన్. ఓకే, రైట్. ఇందులో ఆగండి, అయితే ఇక్కడ ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు. ఫర్ ఎగ్జాంపుల్, బాప్తిజాన్ని కొన్ని రాష్ట్రాల్లో బాప్తిజం తీసుకుంటే అది పెద్ద నేరం. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో దారుణం. ఒకవేళ క్రైస్తవుల పిల్లలు తీసుకున్నా దాన్ని క్వశ్చన్ చేయొచ్చు. ఒకవేళ వేరే వాళ్ళకి ఇచ్చారంటే అది ఉరిశిక్షగా కూడా అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు మరి బాప్తిజాన్ని మరి బ్యాన్ చేశారు.
మరి బాప్తిజం పొందుకుంటేనే క్రీస్తుని ధరించుకున్నట్ట? సరే, యేసు ప్రభువు వారు సిలువ మీద ఉన్నారు, పక్కన దొంగ ఉన్నాడు. దొంగతో ఒకళ్ళు పశ్చాత్తాపడతారు, ఒకళ్ళేమో నువ్వు దేవుని కుమారుడు అయితే దిగి నిన్ను కాపాడుకో, మమ్మల్ని కూడా కాపాడు అంటాడు. అయితే అతను ఏమంటాడంటే, అయ్యా మేమనుకో పాపం చేసి పని చేస్తున్నాము, నీవు దేవుని కుమారుడు, నువ్వు మా కోసం చేస్తున్నావు, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు యేసుప్రభు వారు ఏమంటారు తెలుసా? నేడు నీవు నాతో మరి తన బాప్తిజం తీసుకున్నాడా? చెప్పండి. యు సీ దట్ దే ఆర్ సమ్ ఎక్సెప్షన్స్. ఉన్నాయా లేదా ఎక్సెప్షన్స్? దే ఆర్ సమ్ ఎక్సెప్షన్స్. ఇప్పుడు అపోస్తుల కాలంలో ఏంటో తెలుసా? బాప్తిజం తీసుకోవాలంటే వాళ్ళకి ముందు టీచింగ్ చేసి అన్నీ తెలుసుకున్న తర్వాత బాప్తిజం ఇచ్చేవారు. బాప్తిజం ఇచ్చిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఇంకా బాగా అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళ మీద చేతులు ఉంచేవారు. అప్పుడు వాళ్ళకి ఏమొచ్చాయి? పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చేది. అప్పుడు ఒక వరం కూడా బయటకు వచ్చేది. పరిశుద్ధాత్మ వచ్చేప్పుడు ఏ వరం వచ్చేది? భాషల వరం వచ్చేది. ఓకే, సో మరి ఆ రీతిగా వచ్చేదన్నమాట భాషలు. అలాంటిది పేతురికి ఒక్కసారి ఒక దర్శనం వస్తుంది. ఏమని? పైనుంచి ఒక పెద్ద దుప్పట్లాగా వచ్చి అందులో అన్ని జంతువులు ఉంటాయి. అంతకుముందు కొన్ని తినకూడదు. అందులో అన్ని చతుష్పాదములు ఉంటాయి. అందులో వానరుడు ఉంటాడా లేదా? అరే వానరుడు అంటే తెలీదా మీకు? మీ భాషలో పంది అని చెప్పాలా ఏంది? సారీ, వానరుడు కాదు, వరాహము. వరాహము. సారీ, వానరుడు అంటే కోతి కదా, సారీ, వరాహము అనబోయి నేను మీ అంత తెలుగు ప్రవీణుడు కాదు, బట్ స్టిల్ నేను బోధించడం కోసం నేర్చుకున్న తెలుగు తెలుసా మీకు? ఐఎమ్ నాట్. నేను పెరిగింది మహారాష్ట్రలో చాలా కాలం, పుట్టింది ఏపీలోనే. బట్ మా నాన్నగారు రైల్వేలో పనిచేసేవారు కాబట్టి అంతా తిరుగుతూ ఉండేవారు, ఒక చోట అంటూ లేదు. తిరిగి వచ్చి ఇదిగో తెలంగాణ. అసలు ఇంగ్లాండ్లో సెటిల్ అయిపోదాం అనుకున్నా అక్కడే, కానీ ఆ సిటిజన్షిప్ని వద్దనుకొని వీ కేమ్ హియర్. ఓకే, అందరూ దాన్ని చూసి ముందు కొంచెం నన్ను లూజ్ అనుకున్నారు, తర్వాత అనుకున్నారు వాళ్ళకే లూజ్ అని. ఎనీవే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ అండ్ ద యూ డోంట్ నో వాట్ యూ నో. వాళ్ళకి తెలియదు నా అనుభవం. ఓకే, నేను ఎవరికి చెప్పను కూడా. అది చెప్తే నాకు లూజ్ అనుకుంటారు వాళ్ళు. ఓకే, దేవుడు నీతో మాట్లాడాడు, ఒక ఆకు ఇచ్చాడు, నీళ్లు, తర్వాత క్యాన్సర్ రోగాలు, ఇన్ని రోగాలు. ఎన్ని క్యాన్సర్స్ వస్తున్నాయి తెలుసా మీకు 20 సంవత్సరాల్లో? 100,000. ఆగండి, ఈ అపోజిషన్ పార్టీకి అదేం తెలీదు. విమర్శించి ఎక్కడ దొరుకుతాడా అని చూస్తాడు. ఎన్ని అద్భుతాలు, ఒక్క అద్భుతమైన దేవుడు చేసిన కానీ ఒప్పుకున్నారా వీళ్ళు? పోనీ ఒక్కలైనా పొగడారా? ఎంతైనా సిగ్గు ఉంది వీళ్ళకి. ఎంత సిగ్గులో ఉన్నాడండి. పోనీ విమర్శించాయా? కాదన్నో. ఇన్ని కార్యాల్లో ఒక్క కార్యం ఆయనకి తెలిసిన వాళ్ళు ఒక్కొక్కరికి, ఆ విమర్శించిన ఒక్కొక్కరు తెలిసిన వాళ్ళు 100 మంది ఉంటారు. నేను స్వస్థపడ్డానని చెప్పిన వాళ్ళు. సేవకులు భార్యలు కూడా రహస్యంగా వచ్చి స్వస్థపడి వెళ్ళిపోయారు. తర్వాత అనేక మంది అన్ని అద్భుత కార్యాలు చేశాడు దేవుడు ఈ మినిస్ట్రీలో. నేను మహారాష్ట్ర వెళ్ళినప్పుడు మహారాష్ట్రలో టీవీలో చెప్పేవారు వాళ్ళు. అక్కడికి వెళ్ళినప్పుడు చెప్పేవారు, పాస్టర్జీ మీరు ప్రార్థన చేస్తారంటే శుభ సందేశంలో 5 సార్లు వచ్చేవాడిని రోజుకి. నా కడుపులో గడ్డ ఉండేది, అది ఆపరేషన్ చేసి తీస్తామన్నారు, కానీ నేను చేయబెట్టుకున్న ఆ గడ్డ పోయిందని ఎన్ని సాక్ష్యాలు ముంబైలో చెప్పేవారు. సో మెనీ టెస్టిమోనీస్. వెళ్తే ఇంకా అన్ని రికార్డ్ చేయలేం. వీ కెనాట్ డూ ఆర్ రికార్డ్ దోస్ థింగ్స్. ఇప్పటికీ నాకు మొన్న వెళ్తే కనపడతా ఉంటారు. మొన్న ఫ్రైడే ఒక కుటుంబం వచ్చింది. మీరు అందరికీ సాక్రిమెంట్ ఇచ్చేస్తారు. ఒక ఆయన విమర్శిస్తున్నాడు, మీరు గేట్ దగ్గర ఇచ్చేవారు సాక్రిమెంట్, మేము ఈ మధ్య తప్పు పెట్టాం కాబట్టి మీరు మానేశారు. ఏం మానలేదు నేను. ఇప్పుడు గేట్ దగ్గర కాదు, రోడ్డు మీద కూడా ఇస్తా. ఇప్పుడు ఆగండి, ఆయన శరీరమే లోకానికి ఇచ్చినప్పుడు ఆయన నామాన్న he gave his body. మొన్న ఫ్రైడే ఎవరైనా లైవ్ చూసారా? ఎనీబడీ సా ద లైవ్? ఒక కుటుంబం ఏ లైవ్ తర్వాత హీలింగ్ సర్వీస్ ఒక ఛానల్లో ఇచ్చాను. ఒక జంట వచ్చింది, ఒక అతను అన్యుడు, అతను వచ్చి సాక్ష్యం చెప్పాడు. ఏం పోయిందని? బ్లడ్ క్యాన్సర్ వచ్చి చనిపోతాం అనుకుంటే వాళ్ళ ఆవిడ విశ్వాసి, ఏమండి సాక్రిమెంట్ తీసుకొని ఇచ్చిందంట. తాగిన తర్వాత మరుసటి రోజు వెళ్ళాడంట, రిపోర్ట్లన్నీ నార్మల్. ఒక ఆమె వచ్చి సాక్ష్యం కూడా చెప్పింది అశోకాలో. ఏమని చెప్పిందంటే, నేను విమర్శించాను, ఈయన భ్రష్టత్వము, ఈయన అబద్ధ సేవకుడు, ఎందుకులే ఇంకా డైలాగులు తెలుసు కదా.
అవన్నీ చెప్పేసిన తర్వాత ఎందుకో ఆమె కూతురు క్యాన్సర్ వచ్చింది. 14 సంవత్సరాలు ఇప్పుడు ఉండే ఉంటుంది ఇక్కడ, ఆమె ఎక్కడో తర్వాత తెలిపోయింది, మనకు తెలియదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆమె తర్వాత ఎవరో చెప్పారంటే నిమ్మని ఆ మరణ పడక మీద చనిపోతున్నప్పుడు ఆమె ఏం చేసిందంట, అప్పుడు చెప్తే అంతా విమర్శించిన ఆమె తీసుకెళ్ళి ఆ కూతురికి సాక్రమెంట్ ఇచ్చిందంట. లేచి నిలబడి మరుసటి రోజు నుంచి క్లియర్. ఆ సాక్ష్యం ఎవరైనా విన్నారా? ఎనీబడి హర్డ్ దట్ టెస్టిమోనీ? యా, వీ స్టిల్ గాట్ ఇట్. అవన్నీ ఉన్నాయి. ఈ సాక్ష్యాలన్నింటిని వీళ్ళు బ్రహ్మానందము అనేక అడ్డమైన వీళ్ళని పెట్టి విమర్శిస్తున్నారు. మనోళ్లే వాళ్ళకి ఇచ్చి విమర్శింపు చేస్తున్నారు. మనోళ్ళే ఎంత ఘోరమైన వాళ్ళు అంటే అసమ్మతోళ్ళు. ఇప్పుడు యేసుప్రభుని అప్పగించింది ఎవరు? బయట వాళ్ళ లోపల? యేసుప్రభుని చంపేసింది ఎవరు? తన సొంత వాళ్ళ బయట వాళ్ళ? హీజ్ ఓన్. గుర్తుపెట్టుకోండి ఏదైనా. యువర్ ఓన్ పీపుల్, బీ కేర్ఫుల్. అందుకనే వాగ్దానం ఉండాలి. ఏముండాలా? అందుకని అబ్రహాం కూడా దేవుడు ఏం చెప్పాడు? ఇద్దరికే లోతును సెపరేట్ చేస్తే కానీ, ఏమండి, అబ్రహాం మూలంగా లోతు బ్లెస్ అయ్యాడు. అవునా కదా? బ్లెస్ అయినోడు ఇద్దరు కొట్టుకుంటుంటే ఏం చేయాలా? అబ్రహాం మనుషులు కొడతారు, లోతు మనుషులు వాళ్ళు వీళ్ళని కొడతారు. కొట్టినప్పుడు అబ్రహాం ఏం చేయాలి? లోతు వాళ్ళని కొలిచి ఒకటి కొట్టాలి. తప్పు కదా? వాళ్ళ మూలంగా మనం బ్లెస్ అయ్యాము. వాళ్ళు మీరు ఎందుకు అలా చేస్తారండి? వాళ్ళని మందలించి ఇంకెప్పుడు అలా చేయకూడదు అని చెప్పి వెళ్ళి అబ్రహాంకి క్షమాపణ చెప్పాలా లేదా? చెప్పకుండా వాడికే మనకి తక్కువేమీ లేదు, నాకు బాగానే ఉంది, వెళ్ళండి అని అన్నాడు. ఏమయ్యాడు? సొదొమ గొమొర్రా అయిందా లేదా? అతను ఎన్నుకున్న ప్రాంతం, అబ్రహాం ఎన్నుకున్న ప్రాంతం ఇప్పటికీ ఉంది నిలకడగా. ఆ గొంతుకులన్నీ ఉండవండి. ఆ గొంతుకులన్నీ ఉండవు. అపోజిషన్ గొంతుకులు, అసూయతో విమర్శించే గొంతుకులు ఒక్కటి నిలబడదు. దేవుని చిత్తానుసారమైన గొంతుకు యుగములు ఉంటుంది. These voices will prevail forever and ever and ever. Everlasting. అసూయతో వచ్చే గొంతుకు ఏది నిలబడదు. అలాంటి గొంతుకులు ఎన్నో వచ్చాయి. 20 ఏళ్ళ పరిచర్యలో నేనేం పట్టించుకోవాలి. పాపం మా వాళ్ళకి తెలియక ఆ పేరు చెప్పారు ఆ స్టేజ్ మీద. అందుకు నాకు కోపం వచ్చింది. వాళ్ళు మందలించా. ఆ తిట్టిన వాళ్ళ పేర్లు చెప్పకూడదు మన ప్లాట్ఫామ్ మీద. వాళ్ళు దానికోసమే వాళ్ళు ప్రాకులు పడేది, విమర్శించేది దానికోసమే, ఆ పేరు కోసం. మనం ఎప్పుడు శత్రువు పేరు పెట్టొద్దండోయ్, వాడిని హెచ్చించొద్దు. ఒకవేళ శత్రువు పేరు చెప్పాలంటే ఆ శత్రువులకి నాయకుడైనటువంటి ఒకడు ఉంటాడు, వాడి పేరు పెట్టి వెళ్ళండి అంతే. అలాగని వాళ్ళు మరీ చెడ్డోళ్ళ నన్నను నేను, వాళ్ళు మరీ నరకానికి పోతారని అనను. ఎందుకో తెలుసా? ఒక్కొక్క టైంలో వాళ్ళు చేసే పనులు అలాగ ఉంటాయి. ఉదాహరణకు పేతురు అన్నాడు. పేతురు యేసయ్యని ఏం చేశాడు? ఒక టైంలో గద్దించాడు. గద్దించినప్పుడు యేసుప్రభు వారు పేతురు అన్నాడా, సైతాన్ అన్నాడా? మరి నేను అదే పేరెట్టి పిలిచాను. కరెక్టా రాంగా? మరి చక్కగా ఉంటే వాళ్ళు కూడా సెట్ అవుతారు, మళ్ళీ వాగ్దానంలోకి వస్తారు. లేదంటే మేఘాలలాగా ఆ గ్రంథంలో ఉంటుందా పేరు, పిలుపులో పడిపోతారు. యోధా పడిపోయాడు, ఇంకో పేరు వచ్చిందా లేదా? ఎవరు వచ్చారు యోధా బదులు? మత్తయి. వాళ్ళు ముందు అడగాల్సింది దేవుడిని. వాళ్ళకి దేవుడితో కనెక్షన్ ఉండదండి. పుస్తకం పట్టుకొని శరీరంతో చదువుతారు. అసలు ఈయన ఎవరు ఆరంభించారు, ఎవరు రమ్మన్నారు అంటే దేవుడు కనపడి చెప్పేవాళ్ళు. ఒకటి బీకి ముట్టుగా ఇచ్చి, నేనే ఆరంభించా, నేనే కొనసాగిస్తా, నేనే ముగిస్తా, నువ్వు నోరు మూసుకో అంటాడు. హీ ఈస్ ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ ఫెయిత్. హీ కాల్డ్ మీ, హీ చోజ్ మీ. మ్యాన్ కెనాట్ స్టాప్ ఇట్. ఒకవేళ నువ్వు ఆపాలనుకుంటే మళ్ళా ఆయన చేత వాగ్దానాన్ని రివర్స్ చేయించాలి. ఇజ్రాయేలు దేవుడు అబద్ధం ఆడాడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేరుస్తాడు. గాడ్ కెనాట్ ఫెయిల్. సో దే షుడ్ ఎస్టాబ్లిష్ ఏ కనెక్షన్. అందుకే నేను చెప్తా ఉంటాను, నీ జీవితంలో గురి ఉండాలి. ఏదైనా గురి ఉంటే ఏ సామర్థ్యం పొందుకోవాలా? దేవుడి నుంచి వినే సామర్థ్యం. ఆ శత్రువైన ఏదైనా, లార్డ్ వాట్ ఈజ్ యువర్ వర్డ్ ఫర్ మీ, దట్ విల్ బ్లెస్ యూ. ఒక రకంగా వీళ్ళందరూ ఉండటం మంచిదే. ఎందుకంటే వీళ్ళందరూ మనల్ని మన గురి వద్దకు చేరుస్తారు. మీ ఇంట్లో శత్రువు లేనిది బయట సమాజం, ఎవ్రీ ఎనిమీ against the word of God, against the promise of God on you will push you into your destination. యోసేపు పిల్లలు, యోసేపు అన్నదమ్ములు యోసేపుని ఎటువైపుకి అంటారు? యోసేపు గురికా? యోసేపుని గమ్యాన్ని వీడిని ఎలా చేసేస్తే వీడు దర్శనం నాశనం అవుతుంది అనుకున్నారు. అవునా కదా? కానీ ఏమైంది? వాళ్ళు యోసేపుని ఆయన యొక్క గురి వద్దకు అందులో వేశారు, అమ్మేశారు. ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు నుంచి ఎక్కడికి వెళ్ళాడు? చెరసాల నుంచి ఎక్కడికి వెళ్ళాడు? డైరెక్ట్ సింహాసనంకి వెళ్ళాడు. So all your enemies will push you into your destination.
నీకు గనక దేవుని వాగ్దానం ఉంటే నేను ఎక్కడ తీసుకెళ్తాడు దేవుడు? గురి వద్దకే తీసుకెళ్తాడు. సో అది నీ సొంత భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ఇంటి పక్క వాళ్ళు అవ్వచ్చు, లేక వేరే వాళ్ళు అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, ఎవరు అవ్వచ్చు. సేఫెస్ట్ మార్గం ఏంటంటే అబ్రహాంలో ఒక వాగ్దానం తీసుకోవడమే. 1000 తర్వాత తరాల తర్వాత కూడా నెరవేరుతుంది ఇలాగ ఆశీర్వాదం. సరే, ఇప్పుడు ఈ 5 దేశాల మీద మిజైల్స్ వేస్తుంది ఇరాన్. కోపం వచ్చి ఎందుకు ఇరాన్ నాయకుడిని ఏం చేశారు? చంపేశారు. నేను ఫస్ట్ నమ్మలే, తర్వాత చూస్తే ట్రంప్ గారే ఆయన దాంట్లో పెట్టారంట. ఓకే, భారతీయులకి కొంచెము కష్టాలు ఇబ్బందులు తెస్తున్న ట్రంప్ ఒక రకంగా దేవుని ప్రణాళికలోనే ఉన్నాడు. అవునా కదా? మీకు తెలుసా ట్రంప్ గురించి ఒక ప్రవక్త ప్రవచించాడు. ఎవరు చెప్పారు ఇది? ఓకే, గుడ్. నువ్వు వీక్ అనుకున్నాను నేను, బట్ యు ఆర్ స్ట్రాంగ్. ఓకే, కిమ్ క్లెమెంట్ అని ఒక ప్రవక్త అండి. అతను అందరూ ఏడిపించేవారు, బోధకులు అందరూ ఆయన ఏడిపించారు. బాగా పాపులర్ బోధకులు ఆయన ఏడిపించినప్పుడు నాకు బాధ వేసింది. అమెరికాలోనే వాళ్ళందరూ ఆయన కేషియో వాయించుకుంటూ ఎన్ని ప్రవచనాలు చెప్పాడు. నేను ప్రత్యేకంగా ఆయన వీడియోలు కొన్ని చూసేవాడిని అనమాట. ఆయన ఏం చెప్పాడు తెలుసా? అందుకనే దేవుని వాగ్దానం ఒక్కొక్కసారి ఎవరైనా ప్రొఫెసీ చెప్పారనుకోండి, దాన్ని నువ్వు రిపీట్ చేయకూడదు. నీ ప్రొఫెసీయే రిపీట్ చేయాలా. వేరే వాళ్ళ ప్రొఫెసీ నువ్వు రిపీట్ చేసావు అనుకో, బుక్ అయిపోతావు. ఏమైపోతావు? బుక్ అంటే ఈ బుక్ కాదు, అడ్డంగా దొరికిపోతావు, అవమాన పాల్పడిపోతావు. ఆయన ఏం చెప్పాడు? ట్రంప్ విల్ ట్రయంప్ ట్వైస్ అని ప్రొఫెసీ చెప్పాడు. ఎవరికైనా తెలుసా ఇది? ఎంతమంది తెలుసు? చేతులు పైకెత్తండి. ఓకే, గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్. ట్రంప్ విల్ ట్రయంప్ ట్వైస్ అని చెప్పాడు కిమ్ క్లెమెంట్ అనేటువంటి ఒక ప్రొఫెసర్. ఆయన ఎక్కువ పాడతాడు, మంచి కీర్తనకారుడు, పాడుకుంటూ ప్రొఫెసీలు చెప్తా ఉంటాడు. ఆయన చాలామంది ఏడిపించారు, ఆయన ఉన్నప్పుడు ఎవ్వరూ పట్టించుకోలే. ఒకసారి టీబీ అన్నోళ్ళు వాళ్ళు ఆయన తీసుకొచ్చారు. ఆయన ఏదో చెప్పాడు కానీ అంత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆయన చనిపోయిన తర్వాత ఎప్పుడైతే ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాడో ఆయన వీడియోలన్నీ బయటకు వచ్చి వైరల్ అయ్యాయి. అయితే ఆయన ఏం చెప్పాడు? ట్రంప్ విల్ ట్రయంప్ అంటే ఎన్నిసార్లు నెగ్గుతాడని చెప్పాడు? 2 సార్లు. మొదటిసారి నెగ్గినప్పుడు ఇక అక్కడ ఉండేటువంటి మాస్టర్లు అందరూ ఏమన్నారు? ఇంకోసారి ఎవరు వస్తానన్నారు? ట్రంప్ వస్తాడు అన్నారు. కానీ 2వ సార్లు వచ్చింది ఎవరు? బైడెన్ వచ్చాడు. అందరు ప్రొఫెసీలు మానేసుకొని నోరు మూసి కూర్చున్నారు. అంటే మళ్ళా ఇంతకాలం బతికొస్తాడు అనుకోలే, కానీ మళ్ళా గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళా వచ్చాడు ఆయన. బుక్ అయిపోయింది ఎవరు? ఈ మధ్యలో వాళ్ళందరూ. అందుకే నీ పర్సనల్ ప్రొఫెసీ నీ పర్సనల్ చేసుకొని మాట్లాడాలి, లేకపోతే జాగ్రత్తగా ఉండాలి. ఎంతమందికి అర్థమైంది? చాలామంది వాళ్ళు చెప్పిన అందరూ పరుగు పోయింది. కానీ 2 సార్లు నెగ్గాడు. వాళ్ళు ఏమనుకున్నారు? వెంటనే నెగ్గుతాడు అనుకున్నారు. కానీ గ్యాప్ ఇచ్చి మళ్ళా నెగ్గాడు. ఫస్ట్ 4 సంవత్సరాలు వచ్చాడు, తర్వాత మళ్ళీ ఓడిపోయాడు. ఈ ఓడిపోయిన 4 సంవత్సరాల్లో అతను ఎంత హింస పెట్టారంటే నోట్లోకి ముద్దు కూడా ప్రశాంతంగా వెళ్ళినవాళ్ళు. అన్ని కేసులు పెట్టి ఆయన గతాన్ని తీసి ఉండొచ్చు, భయంకరమైన గతం అయింది ఉండొచ్చు కొంచెం, కానీ ఆయనలో కొన్ని మంచి అలవాట్లు కూడా ఉన్నాయి. ఒక గ్లాసు బీర్ కూడా తాగలేదండి అమెరికాలో ఉండి. ఊహించగలరా? ఒక సిగరెట్ కూడా తాగలేదంట. కొంచెం సొలొమోన్ లాగా దావీదులాగా కొన్ని బలహీనతలు అయితే ఉన్నాయి, యూనో. బట్ ఎనీవే, దావీదుని హృదయాన్సాడు అన్నాడా లేదా? హిస్ హార్ట్ విల్ ట్రాన్స్ఫార్మ్. అందుకే ఎవరిని అంత త్వరగా జడ్జ్ చేయకూడదు, వాళ్ళ ముగింపు కూడా చూడాలి. వాట్ గాడ్ హ్యాస్ ప్లాన్. హీ వాజ్ ఇన్ గాడ్స్ ప్లాన్ లాంగ్ టైమ్ అగో. యు సీ, హీ ఈస్ ద వన్ నౌ హూ హెస్ ఇంటర్ఫీర్డ్ ఇన్ దిస్. కానీ ఈ దేశాలన్నీ కూడా ఆశీర్వదించబడ్డాయి. ఈ 5 దేశాలు చూస్తే ఇంకా అక్కడ మొత్తం గల్ఫ్ దేశాలన్నీ. ఎందుకంటే నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను అన్నాడు. ఒక నూనె దొరికింది వాళ్ళకి, అంతే. తవ్వుకుంటూ ఉంటే వాళ్ళకి ఆయిల్ దొరికింది, ఆయిల్ రిచ్ కంటే సరిపోయి ఇజ్రాయెల్. అలాగే మీరు కూడా ప్రార్థన ద్వారా, దేవుని యొక్క విశ్వాసము ద్వారా తవ్వితే ఈ ఆశీర్వాదం బయటకు వస్తుంది. క్రీస్తులోకి బాప్తిజం పొందిన మీరు అందరూ క్రీస్తుని ధరించుకో. నేను ఇందాక ఎక్కడ ఆగిపోయానంటే, తల మీద చేతులు వేస్తే పరిశుద్ధాత్మ వచ్చేది అంటారు. అంటే భాషలు ఆ కాలంలో పరిశుద్ధాత్మ యొక్క అంత అవగాహన లేదు. అందుకని పరిశుద్ధాత్మ అంటే ఏమనుకునేవారు? భాషలు. ఇప్పుడు కూడా బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అంటే ఏమనుకుంటారు? ఏం రావాలనుకుంటారు? భాషలు. యూనో, పరిశుద్ధాత్మ అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటి? ఈ రోజుల్లో ఏమవుతున్నారు? అందరూ పడిపోతున్నారు, అవునా కదా? అసూయ గలవాళ్ళు దాన్ని రకరకాలుగా నెగిటివ్గా వాడతారు. దేవుడు మనిషిని పడిపోయేటట్టు చేయడు, నిలబెడతాడు. ఇంక మీకు తెలుసు కదా, ఈ అసూయతోటి దాన్ని చక్కపరచడానికి వీళ్ళ మాటలు మామూలుగా ఉండవు.
ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు వీళ్ళు. ఒక్కొక్కసారి లాజికల్గా కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు వాళ్ళది. ఎలాగా? లాజికల్గా. కానీ విశ్వాసంలో చూస్తే అది తప్పు. బాప్తిజం పొందిన మీరందరూ అప్పుడు ఏం చేశారు? పౌలు ఒక దర్శనం వస్తుంది పైనుంచి, అన్నీ తిను అని. ఆ వరహాన్ని కూడా తినమని వస్తుంది. అప్పుడు ఏమంటాడు పేతురు, ప్రభువా నేను ఇటువంటివి ఎప్పుడు తినలేదు, నేను తినను అంటాడు. 3 సార్లు వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే అర్థం ఏంటి? ఆ తర్వాత నువ్వు ఎవరికి వెళ్ళి ప్రార్థన చేయమని? కొర్నేలీస్కి వెళ్ళి. కొర్నేలీస్ అన్యుడు. యూదులు అన్యుల్ని ఎలా చూస్తారో తెలుసా? ఒక మాటతో పోలుస్తారు. సమరయ స్త్రీని కాదు, తురుసిదోని చూసి అమ్మ పిల్లల రొట్టె. అలాంటి దేశం ఇప్పటికీ దేవుని తెలుసుకోలేదు, కానీ ప్రపంచమంతా ఆయన ఆత్మను కుమ్మరించేస్తున్నాడు. మరి ప్రత్యేకంగా మన మీద కూడా. సరే, ఎప్పుడైతే కొర్నేలీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి ప్రజలకి కొంతమందికి వాక్యం చెప్తున్నాడో, ఇంకా బాప్తిజం కూడా పొందలే, ట్రైనింగ్ ఇవ్వలే. వాళ్ళు ఏ భాషలతో మాట్లాడుతున్నారు? భాషలతో మాట్లాడేస్తున్నారు. పౌలు ఆశ్చర్యపోయాడు. పేతురు వితౌట్ బ్యాప్టిజం వాళ్ళ మీదకి ఏమొచ్చేసాయి? తీయమ్మా వచనము. అపోస్తల కార్యము 10వ అధ్యాయము 44 నుంచి అన్న. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురు కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందారంట. ఇదేంటిది? ఒక టైంలో ఏమనుకున్నారంటే వాళ్ళు పౌల్ని చంపేద్దాం అనుకున్నారు. ఎవరు? మనోళ్ళే, శిష్యులు కూడా. చాలా భ్రష్ట పనులు చేస్తున్నాడు. కృప దేవుని కృప అని కృపా వాక్యాన్ని ఇష్టం వచ్చినట్టు బోధిస్తున్నాడు అనుకున్నాడు. తర్వాత చూస్తే వాళ్ళకి అందరికీ ఒక వ్యక్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎవరు? బర్నబాస్, లేవీయుడు. లేదు, ఇది దేవుని కార్యాలు అన్ని కృపావాక్యము, దేవుడే ఇలా చేస్తున్నాడు అని చెప్తే అప్పుడు వాళ్ళ ఒక బుద్ధి వస్తుంది. ఓహో, దేవుడే ఇలా చేస్తుంటే మనం ఆపడానికి ఏ పాటి వారు మన శిష్యులు ఎగ్రీ అవుతారు. లేకపోతే మేము దేవునితో మాట్లాడడం డైరెక్ట్గా మేమే కరెక్టు అనేటువంటి పొగరు కూడా ఉండొచ్చు. యు సీ దట్ హ్యూమిలిటీ ఈజ్ ద కీ. అలాగే ఇప్పుడు దేవుడు కొన్ని కార్యాలు చేస్తున్నాడు ఇక్కడ. యూనో, సో ఇలాగే చేయాలా. కొంతమంది అంటారు 9 వరాలే అన్నారు. ఒకసారి నేను నోట్లో పోస్తే ఎక్కడుంది బైబిల్లో? భ్రష్ట పనులు చేస్తున్నావు నువ్వు అంటారు. తల మీదే పోయాలంట, మాడు మీద. ఏం చేస్తున్నావు? కానీ హెబ్రూలు ఏమన్నట్టు అద్భుతాలు ఎలా ఉంటాయంట? 1,000,000 రకాల అద్భుతాలు ఉంటాయి. వినయము ఉండి గర్వం వచ్చేస్తే వాళ్ళు ఎవరు మార్చలేరు. సరే, చూద్దాం. లెట్స్ గో దర్. అందుకనే ఏదైనా కొత్తగా దేవుడు పనిచేస్తున్నప్పుడు ప్రభువా అది నువ్వా కాదా అని తెలుసుకోవాలి. ఒకసారి శిష్యులు కూడా వస్తారు. ప్రభువా నీ నామమునా వేరే వాళ్ళు ఎలగొడుతున్నారు దయ్యాలు, వాళ్ళని ఆత్మ అంటారు. అవునా? ఎందుకంటే మాకే ఇచ్చావు అధికారం. వాళ్ళు అప్పుడు యేసు ప్రభువు ఏమంటారు? ఆపమంటారా వద్దంటారా? చూడండి ఒకసారి, తీయండి ఆ వచనం. నేను చెప్తుంది 3వ తరానికి. దిస్ ఇస్ ద 3rd జనరేషన్. చాలా మందికి తెలియదు. యూ నీడ్ టు లెర్న్ దిస్ థింగ్స్. లోకాసు వార్త 9వ అధ్యాయం 49 నుంచి అన్న. 9వ అధ్యాయము లోకాసు వార్త 9వ అధ్యాయము 49 నుంచి. యోహాను ఏలినవాడ ఎవడో ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితిమి. వాడు మనలను వెంబడించేవాడు కాడు గనుక వారిని ఆటంకపరిచితమని చెప్పాను. మాదే కరెక్ట్, మా రూల్స్ ప్రకారమే మీరు ఉండాలి. వాళ్ళు అలా చేస్తున్నారు ప్రభా, నువ్వు మాకే ఇచ్చావు, మేమే చేయాలా. అందుకే దేవుడు శిష్యులందరికంటే ఎవరిని హెచ్చించాడో తెలుసా? పౌల్ని. ఎంతమంది తెలుసు పౌల్ని హెచ్చించాడని? యా, కమ్ లెట్స్ రీడ్. అందుకు యేసు మీరు వానిని ఆటంకపరచకుడి. నీకు ఏదైనా ఒక వింతగా ఉంటే మళ్ళీ వెళ్ళి దేవుని సన్నిధిలో అడగాల. యు నీడ్ టు ఆస్క్ గాడ్. యేసు మీరు వానిని ఆటంకపరచకుడి, మీకు విరోధి కానివాడు మీ పక్షంలో ఉన్నవాడే అని అతనితో చెప్పెను. హల్లెలూయా. ఎవరైనా నా పేరట చేస్తుంటే మీకు విరోధి కాడు, అతను ఎవరు? నా పక్షము. ఇఫ్ ఎనీబడీ ఈస్ డూయింగ్ మిరకల్స్ ఇన్ జీసస్ నేమ్, హీ ఈస్ నాట్ అగైనెస్ట్ జీసస్. ఎంతమందికి అర్థమవుతుంది? సో వేరే వాళ్ళు విమర్శించి ఏమైనా చేయొచ్చు. లెట్ us see. Let's go back to Galatians. 3వ అధ్యాయం 28వ వచనం అన్న. ఇందులో క్రీస్తులోనికి బాప్తిజం పొందిన వారందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. రైట్. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. పురుషుడని స్త్రీ అని భేదము లేదు. మరి స్త్రీ మౌనంగా ఉండాలి కదా? హలో,
భేదం ఉందా లేదా? మరి మౌనంగా ఉండాలని ఉంది. సరే, ఈ తర్వాత చెప్తా టాపిక్, ఈరోజు చెప్పా. లెట్స్ కంటిన్యూ. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు. ఎలా ఉన్నారంట? ఏకము కాదు, కొంచెం డిఫరెన్స్. అక్కడ ఎందుకు చూపించాడు ఆ డిఫరెన్స్? ఒక్కొక్కసారి ఎందుకు దేవుడు అలౌ చేస్తాడు? వై విల్ గాడ్ అలౌ సమ్ థింగ్స్ ఇన్ ద బుక్? కొంతమంది అన్యులు రాశారు, ఇందులో కొన్ని రాసి బైబిల్లో ఇలాంటివన్నీ ఉన్నాయి అని చెప్పారు. లోతంట తన పిల్లలతో అతన్ని మత్తు తాగించి వాళ్ళతో కుమారుని కంటాడు. చూడు బైబిల్లో ఎలాంటిది ఉందో. బైబిల్ అనేది ఉన్నట్టు రాస్తుంది, దాన్ని తెలుసుకుంటేనే అర్థమవుతుంది. దేవుడు దాన్ని ఖండించాడా లేక అలా చేయమన్నాడా? మరి మెదడు లేని వాడికి మరి అలాగే రాస్తారు. వాళ్ళ బుక్కులు రాసి ఎప్పటి నుంచి విమర్శిస్తున్నారంటే అన్యులు. అబ్బా పోనీ, ఇంకా వాళ్ళ గురించి మనకెందుకు. పురుషుడని స్త్రీ అని లేదు, క్రీస్తునందు మీరందరూ ఏమై ఉన్నారు. ఒక్కొక్కసారి దేవుడు అలౌ చేస్తాడు కొన్ని, ఆ సందర్భాన్ని బట్టి. గాడ్ విల్ సే కమాన్ పోనీ నువ్వు మాట్లాడు. ఆ ఇన్ఫీరియారిటీ. కొంతమందికి మాంసం పెట్టినవాడు ఏం పెడతాడు? పాలు. అసలు పౌలు అంటాడు, నేను మీతో మాట్లాడలేకపోతున్నాను, ఎందుకంటే మీరు ఇంకా ఏమై ఉన్నారు? పాలు తాగువారై ఉన్నారు. మరి పాలు తాగువారు దేంతో సమానమో తెలుసా? అన్యులతో సమానం, శరీరానుసారమైనటువంటి వారితో సమానం, క్రీస్తుని ఎరగని వారితో సమానం. ఇఫ్ యూ డోంట్ నో క్రైస్ట్, if you don't grow up, there is a problem. Let's read, continue. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై మీరు ఉండి, క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానము ప్రకారము వారసులై ఉన్నారు. అంటే ఇస్సాకుకు వచ్చిన వాగ్దానానికి మీరందరూ ఏమై ఉన్నారు? వారసులై ఉన్నారు. అంటే ఇప్పుడు ఇష్మాయేలు సంతానం కంటే ఎవరు ఆశీర్వదించబడాలా? క్రీస్తు వారసులు. యు సీ దట్ నా. మనోళ్ళేమో ప్రాస్పరిటీ గాస్పల్ అంటారు ఐశ్వర్యం గురించి చెప్తే. అఫ్ కోర్స్ ధనం అన్ని కళలకు మూలం. ప్రాస్పరిటీ చూడండి, అపవాది ఎలాగొస్తాడో వాళ్ళ నుంచి. అద్భుతాలు, స్వస్థతలు వద్దంటారు, ప్రవచనాలు వద్దంటారు, వాళ్ళ పెట్టుకున్న బాక్స్లోనే ఉండాలంటారు. ఏమో ఈ రోజు నుంచి ఈ దేశాల్లాగా వాళ్ళు గొప్ప దేశాలు అయితే మీరు ఇంకా గొప్పగా ఆశీర్వదించబడాలా. అవునా? గొప్ప దేశం అని ఎవరికి వచ్చింది ఆశీర్వాదము? ఇష్మాయేలుకి. మరి మీరు ఎవరి సంతానమై ఉన్నారు? ఆ పక్షం ముందు క్రీస్తు సంబంధులు అయితే ఆ పక్షం ముందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం ఏమై ఉన్నారు? సంథింగ్ ఈజ్ ఆన్ ద వే టు యువర్ లైఫ్. పక్కన చెప్పండి, ఆశీర్వాదం నా దారిలో ఉంది అనండి. You need to claim it, pray for it, fast for it. ఈ ఫాస్టింగ్ సీజన్, మార్చ్ ఈజ్ ద బర్తింగ్ సీజన్ ఫర్ జేసీఎన్. మార్చ్ అనేది కనే నెల. ఏ నెల? ఏదైతే నీ జీవితంలో ఇప్పుడు దాకా లోపం ఉందో దాన్ని అధిగమించే బలాన్ని నువ్వు కంటావు ఈ నెల. హల్లెలూయా. ఏ శోధన అయితే ఉందో దాన్ని జయించే సామర్థ్యాన్ని కంటావు ఈ నెల. హల్లెలూయా. వాట్ ఎవర్ ఈస్ బాదరింగ్ యూ, మార్చ్ ఈస్ ఎ మంత్. మనం ఇప్పుడు అనుకుంటాం కదా, 49th అనాయింటింగ్ మార్చిలోనే ఇచ్చామా లేదా? మార్చ్. ఐ డోంట్ నో దిస్ మంత్. అలాగని మార్చిలో ఏమన్నా ఉందా? 3 సంఖ్య, 5, 7, 12. నో, డోంట్ బీ బాండేజ్. మరి ఒకవేళ అది పెట్టుకుంటే మళ్ళీ మీరు దానికి బానిసలు ఉన్నారా? దేవుని చిత్తం కాదంటాడు. ఓకే, వాగ్దాన ప్రకారం వారసులు అయి ఉన్నారు. మరి ఈ దేశాలు ఎంత బ్లెస్ అయ్యి, ఓకే, ఆ చక్కగా పెద్ద పెద్ద బిల్డింగుల మీద బాంబులు వేస్తుంటే ఆ డెవలప్డ్ కంట్రీస్ కొంచెం బాధగా ఉంది. కానీ బట్ మన వాళ్ళు ఇంకా బ్లెస్ అవ్వాలి. ఇస్సాకు బ్లెస్ అయ్యాడు, తర్వాత ఇష్మాయేలు బ్లెస్ అయ్యాడు, ఇంకా క్రీస్తు వారసులు ఇస్సాకులా బ్లెస్ అవ్వాలి. అవునా కదా? యూ షుడ్ బి బ్లెస్డ్ లైక్ ఐజాక్. దిస్ ఈస్ ద ప్రామిస్ దట్ గాడ్ హ్యాస్ ఫర్ మీ. నేను ఇది దగ్గర 15 సంవత్సరాల నుంచి చెప్తున్నానా లేదా? అబ్రహాం ఆశీర్వాదం. యూ నీడ్ టు క్లైమ్. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు దీని రుచి చూచుదురుగాక. పక్కన చెప్పండి, అబ్రహాం ఆశీర్వాదం రుచి చూచుదువుగాక అనండి. దిస్ ఇస్ ద బ్లెస్సింగ్, దిస్ ఇస్ ద ప్రామిస్. దీన్ని క్లెయిమ్ చేయాలా? యూ నీడ్ టు క్లెయిమ్ ఇట్. దీన్ని ఒక విజన్గా పెట్టుకోవాలి, ఒక దర్శనంగా పెట్టుకోవాలి దీన్ని.
రైట్? ఓకే, అయిపోయిందమ్మా? అయిపోయిందన్న. ఓకే, నౌ let us go to Psalms 90. మహోన్నతుని ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఈరోజు 4 అధ్యాయాలు జాయించుకుందాం, త్వరగా చదువుకొని త్వరగా మనము ముగించుకుందాం. టుడే ఈజ్ ఆగండి, మార్చి నెలంతా కనీసం 3 రోజులు ఉపవాసం ఉండండి. ఉంటే లెంట్ కదా, కొంతమంది కంటిన్యూ చేస్తున్నారు, 30 రోజులు ఉండండి. ఓకే, మామూలుగా పొద్దున్న నుంచి నీళ్లు తాగండి, ఒక కాఫీయో టీయో తాగండి, మరీ ఆకలిస్తే ఒక జ్యూస్ తాగండి, 6 గంటలకు ముగించండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫాస్టింగ్ అనుకోండి. లేదు తట్టుకోలేకపోతున్నా 5 గంటలకు ముగించేయండి, లేదు 4 గంటలకు ముగించండి, లేదు 3 గంటలకి, లేదు 2కి, తర్వాత అలా పెంచుకుంటే వెళ్ళండి 6 దాకా. అర్థమైందా? అంతేగాని ఎవరికి తీర్పు తీర్చొద్దు, నువ్వు 6 దాకా ఉండాలి కరెక్ట్గా అని. అలాగని చెప్పి నేను 7 దాకా, 8 దాకా, 10 దాకా, 12 దాకా అసలు నీళ్లు తాగకుండా అలాగే ఉండిపోతాను 40 సంవత్సరాలు అనుకోండి. త్వరగా పర్లకు ఎందుకో వెళ్ళిపోవడం ఎందుకు వద్దు. యూనో, స్టే ఆన్ ద ఎర్త్, గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ, రైట్? ఒక ఆమె ఇలాగే చాలా కాలం ఉందన్నమాట, ఆమెకి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. ఎవరో చెప్పారంటే ఫాస్టింగ్ ఉండి చనిపోయింది 20వ రోజు. యూనో, ఏ సందర్భాన్ని బట్టి ఇన్ కేస్ ఇఫ్ గాడ్ టెల్స్ యూ హ్యావ్ టు డూ ఇట్. ఒకవేళ దేవుడు చెప్పాడు అనుకోండి, పర్సనల్గా నీకు ఆయన స్వరమైన బట్టి ప్రత్యేకంగా చెప్పడానికి ఉపవాసం ఉండదు, అప్పుడు నీ శరీరానికి ఏం కాదు. 40 రోజులు కాదు కదా, 40 సంవత్సరాలు అయినా ఏం కాదు. నథింగ్ విల్ హ్యాపన్, యూ క్యాన్ లివ్ లైక్ దాట్. బట్ ఆయన మనకు ఒక శరీరాన్ని కూడా ఇచ్చాడు. ఓకే, బ్రేక్ ఇట్. ఒకవేళ మీరు సిక్ అయ్యి ఉన్నారా, నేను ఫాస్టింగ్ చేయలేను రోజంతా, అలాగా నైట్ పొద్దున్న దడొస్తుంది, ఒక పొద్దున్న టిఫిన్ తినండి. సిక్ పీపుల్ ఏం చేస్తారంటే, సిక్ ఉన్న వాళ్ళు పొద్దున్న టిఫిన్ తినండి, మధ్యాహ్నం వదిలేసి మళ్ళీ రాత్రి తినండి డిన్నర్. ఫుల్ డే కొంచెం ఆకలి వేస్తుంది కదా, చాలు. యునో, వెన్ యు ఆర్ హంగ్రీ, వెన్ యువర్ స్టమక్ ఈజ్ హంగ్రీ, ఇట్ రివీల్స్ ద హంగర్ ఫర్ గాడ్. యు ఆర్ నాట్ ఫీడింగ్ ద ఫ్లెష్, బట్ యు ఆర్ ఫీడింగ్ ద స్పిరిట్. ఎప్పుడైతే నీ కడుపు ఆకలిగా ఉంటుందో, ఉపవాసముతోటి అన్నము కొరకు, ఆహారము కొరకు, అది దేవుని పట్ల ఆకలి. అది ఆకలిని చంపుకుంటావో, దేని పట్ల ఆకలి వ్యక్తం చేస్తుంది? అది దేవుని పట్ల ఆకలి. యు సీ దాట్. ఒక రకంగా సైంటిఫిక్గా కూడా చాలా మంచిదంట అది ఉపవాసం. మన రీసెంట్గా ఒక ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఏంటి ఇచ్చారు అంటే, ఉపవాసం చేస్తున్నప్పుడు అంట మన జీవించి ఉన్న సెల్స్, కణాలు చనిపోతున్న కణాలను తినేస్తుందంట. సో ఫాస్టింగ్ కెన్ మేక్ యూ యంగ్. ఓకే, ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ బాడీ. అవునా? అంటే జీవించి ఉన్న కణాలు ఆ యొక్క చనిపోతున్న కణాలను ఏం చేస్తాయంట? తినేస్తాయంట. ఎవరికైనా తెలుసా ఇది? ఎనీబడి సా దట్ రీసెంట్గా? ఇట్ ఈస్ కమింగ్. సో ఫాస్టింగ్ ఈజ్ పవర్ఫుల్. సో దే విల్ ఈట్ దీస్ థింగ్స్. సో డూ ఫాస్టింగ్. ఒక రకంగా ఫిజికల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, బట్ ఫాస్టింగ్ ఈజ్ హంగ్రీ ఫర్ గాడ్. కొత్త వాటికి జన్మనివ్వాలంటే ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యమైంది, రైట్? ఓకే, చాలామంది గల్ఫ్ నుంచి నాకు ఫోన్లు చేస్తున్నారు, అనేక మంది మెసేజ్లు పెడుతున్నారు, ప్రార్థన చేయండి. అందరూ భయాలతో అటు ఇటు పరిగెడుతున్నారు. చాలా భీకరమైన పరిస్థితి. మీరంతా ప్రశాంతంగా కూర్చున్నారు ఇక్కడ, రైట్? సే థ్యాంక్ యూ జీసస్. యూ నీడ్ టు థ్యాంక్ గాడ్ ఫర్ దాట్. ఓకే, సో అందుకని ఈ 5 అధ్యాయాలు త్వరగా చదువుకొని ముగిద్దాం, రైట్? ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగయుగములకు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి ఎందలి యొక్క జాము వలెనున్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. నిటూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకొందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను?
నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయము కలుగున్నట్లుగా చేయుము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. యెహోవా, తిరుగుము. ఎంతవరకు తిరగకయుందువు? నీ సేవకులను చూచి సంతాపపడము. అంటే ఒక రకంగా ఈ కీర్తన పైన చదువుతారు ఒకసారి టైటిల్, దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. ఇది మళ్ళా 93 వరకు చదివితేనే కొంచెం ఇదంతా అర్థం అవుతుంది. లేకపోతే ఇది ఒక్కటే నువ్వు తీసుకున్నావు అనుకోండి, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకెళ్ళిపోయాడు అనేది నువ్వు వాడుకుంటావు. ఓకే, దేవుడిచ్చింది దేవుడు తీసుకెళ్ళిపోతాడా? లూసిఫర్కి ఇచ్చిన శక్తి తీసుకున్నాడు ఇప్పుడు దాకా? తీసుకోలే. వాడి మీద నీకు బలాన్ని ఇచ్చి వాడిని తొక్కి రమ్మంటున్నాడు పరలోకానికి. వాడు తీసుకోడు. గాడ్ వాట్ గివ్స్ గాడ్ డజంట్ టేక్. ఇచ్చిన ఆశీర్వాదాన్ని యోబు తీసేసుకున్నాడా? మళ్ళా ఎన్నంతలు ఇచ్చాడు? మరి అది గుర్తురాదా? దేవుడు తీసుకున్నాడు 200 ఇస్తాడు అనే డైలాగ్ వాడాలా? దేవుడు ఇచ్చాడు దేవుడు తీసుకున్నాడు డైలాగ్ వాడచ్చా? అది యోబు డిప్రెషన్లో వాడాడు. డిప్రెషన్లో, బాధల్లో, కష్టాల్లో ఉండేటువంటి వచనాల కీర్తనలు కూడా దేవుడు రాస్తాడు. దాన్ని వాగ్దానాలుగా తీసుకున్నావు అనుకో, ఈ కొంపకొల్లేరైద్ది. ఓకే, యు నీడ్ టు సీ ఏ సందర్భంలో ఏ కాంటెక్స్ట్లో రాసిన వచనం. ఇప్పుడు నేను ఎప్పుడూ ఒకటి నేర్పించాను మీకు కోవిడ్ నుంచి. ఏదైనా ఎవరైనా ఒక వచనం తీస్తే దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకెళ్ళాలా? ఇప్పుడు ఏదైనా టేక్ ఇట్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్, వెదర్ గాడ్ లైక్స్ ఇట్ ఆర్ నాట్. దేవునికి అది ఇష్టమా కాదా, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా తీసుకెళ్ళాలా. అప్పుడు ఒక కంక్లూజన్కి రావాలి. లేదా ఒకళ్ళేమో ఫేవరెట్ తీస్తారు, ఇంకొకళ్ళేమో నెగిటివ్ తీస్తారు. అవన్నీ ఉంటాయి బైబిల్లో. చెప్పాను కదా, కక్ష చేత బోధిస్తారు, మెసేజ్ చేత, ఇంకోళ్ళు దేని చేత బోధిస్తారు? మంచి బుద్ధి చేత. మర్చిపోయారు అప్పుడే అది. ప్రేమతో గనక ఆ వాక్యం చదవకపోతే వాళ్ళు క్రీస్తు వద్దకు, జీవము వద్దకు రారు. ఈ వచనం చాలాసార్లు చెప్పాను, గుర్తుందా ఎవరికైనా? అంటే ఇయర్స్తో కూడా చదవచ్చు, అన్ని రంగాలుగా కూడా చేయొచ్చు. యూ నీడ్ టు బి కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా, రైట్? ఓకే, ఈ అధ్యాయంలో ముందు ఈ అధ్యాయము తన బాధను, శాపాన్ని వ్యక్తపరుస్తున్నాడా, ఆశీర్వాదాన్ని వ్యక్తపరుస్తున్నాడా భక్తుడు ఈ అధ్యాయము ద్వారా? ఎంతమంది శాపం అంటారు? చేతులు పైకెత్తండి. ఎంతమంది ఆశీర్వాదం అంటారు? చేతులు పైకెత్తండి. చూడండి, చాలామంది ఆశీర్వాదం. యూనో కొన్ని అధ్యాయాలు ఉంటాయి, చాలా డిప్రెసివ్గా ఉంటాయి అన్నమాట. ఇర్మియాలో, అవునా, నిన్ను అది చేస్తా, ఇది చేస్తా, ఇలాగా. ఇర్మియా, ఎహెజ్కేల్, ఏషియా, అవి మార్చి చదువుకోండి, ఎలా ఉంటుందో చెప్తాను నేను. ఓకే, యూనో అవి సందర్భాన్ని బట్టి దేవుడు ఉగ్రతను వ్యక్తం చేస్తున్నాడు. ఆ సమయంలో ఆ వాగ్దానాన్ని తీసుకోవచ్చా? తీసుకోకూడదు. దేవుడు ఎప్పుడు కూడా ఒకళ్ళకి చేస్తాడండి. ఎంత కరుణామయుడంటే ఒకళ్ళకి చేసి ఇక కొన్ని తరాల పాటు ఇలా జరుగుతుందని భయం చెప్తాడు ఆయన ప్రేమతోటి. అప్పుడప్పుడు నేను పెద్దోడిని మందలిస్తే చిన్నప్పుడు, అవునా, వీడెళ్ళి సెట్ అయిపోయి బుక్ తీసుకుని చదువుకునేవాడు. అలాగా దేవుడు కూడా ఏదో ఎనీథింగ్ ఒక వ్యక్తికి ఇలా జరిగింది అని మనకు అలా చెప్తానే ఉంటాడు తరాలు. అది మళ్ళీ జరగకూడదు అనేటువంటిది ఆయన చిత్తం. ఓకే, ఈ డజన్ ఒకసారి సబ్బాత్ దినాన్ని ఉల్లంఘిస్తే వాళ్ళందరూ ఏం చేశారు? రాళ్ళతో కొట్టి చంపేశారు. ఆ తర్వాత సబ్బాత్ దినాన్ని ఎంత ఉల్లంఘించినా దేవుడు ఎన్ని వందల సంవత్సరాలు ఊపికి పెట్టాడంటే ఆ తర్వాత వాడిని అప్పగించాడు శత్రువుకి. యూనో గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ పేషెన్స్. తీర్పు త్వరగా రావట్లేదని చాలామంది మూర్ఖత్వంలో ఎక్కువ కొనసాగిస్తారంట. ఇక్కడ ఒకటి చూసి ఒక మాట అంటాడు 13లో, యెహోవా, తిరుగుము, ఎంతవరకు తిరుగక యుందువు. అంటే ఇంతకుముందు అధ్యాయంలో జరిగేదంతా ఆయన వారి తట్టు ఉండడం వల్ల వచ్చిందా, లేక వాడి తట్టు తిరగకుండా ఉండడం వల్ల వచ్చిందా? అది చెప్పండి. తిరగకుండా ఉండడం వల్ల వచ్చింది. దాన్ని రాశాడు కీర్తనల్లో. నువ్వేమో అది తీసుకుంటావు. అంటే దేవుడు కోపం వచ్చి మొహం తిప్పుకున్నాడు అనుకోండి. ఉదాహరణకి మీ ఆవిడ చీరలు తెమ్మంది, తేలేదు. నువ్వు వెళ్ళిందేమో మంచి ఊరెళ్ళావు, చీరాలు వెళ్ళావు. ఎన్నోసార్లు చెప్పింది చీరలు తేండి అని, డబ్బులు కూడా ఇచ్చింది, అన్నీ చేసింది. నువ్వేదో బిజీలో ఉండి ఏదో హడావిడిలో తేలేదు. ముఖం ఎలా పెట్టుకుంది. ఆ రోజు పచ్చి పులుసు వండింది, వడియాలు చేసింది, దూరం చేత మటన్ చేయకుండా. ఎవరైనా ఆ టైంలో మీ ఇద్దరిని చూశారనుకో, ఏమనుకుంటారు?
పాపం ఈయన బతికింది ఇలా ఉంది. పాపం ఆ రోజు బ్యాక్గ్రౌండ్ తెలియదు. సపోజ్ ఆ భర్త అసలు ఈయన ఈ భార్య ఫీలింగ్ ఎలాగ ఉంటుందని బుట్టలో దాచాడు అనుకోండి, చీరలో. ఆ పచ్చిపులుసు వండిన తర్వాత అన్నానికి ముందు తీసాడు అనుకోండి, ఎలా ఉంటుందా భార్య? వెంటనే ఒక్క సెకండ్లో వండి పడుతుంది మటన్, చికెన్, ఫిష్ అన్నీ కూడా చేసి. యూనో ఆ టైంలో నువ్వు చూసావు అనుకో, ఎవరైనా చూసారు అనుకో భార్య భర్తలు ఏమనుకుంటారు? పాపం పెళ్లి చేసుకుంటే ఇలా ఉంటుంది అనమాట జీవితం, అందుకే నేను పెళ్లి చేసుకోలేదని వాడు ఫీల్ అవుతాడు. వేరే వాళ్ళు మేబీ దే థింక్ దట్ అమ్మో ఈమెకి గయ్యాలు వచ్చింది, ఈ పచ్చిపులుసు వడియాలు పెడుతుందా అని. అలాగే కొన్ని సందర్భాలు మనము దాన్ని దేవుని చిత్తంగా తీసుకోవచ్చా? ఇక్కడ ఆయన ఉగ్రతగా ఉన్నప్పుడు వచ్చే వాటిని తీసుకోకూడదు. యూ కెనాట్ టేస్ట్ దస్ థింగ్స్. యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరగకుందువు? మనిషి చనిపోతున్నాడు, గడ్డి పరక వలె ఉంది మా పరిస్థితి, మా బతుకులు బాలేవు, నువ్వు గొప్ప దేవుడు కానీ మా పరిస్థితి ఇలాగుందంటే. ఇప్పుడు చదవండి 4 నుంచి 3 నుంచో అదే అధ్యాయం. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. ఆగండి ఒకసారి, ఎక్కడది? ఏ వచనం అది? 3వ వచనం అన్నా. వీళ్ళేంటి మరి ఇదేశారు 4. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు అంటే ఒక రకంగా దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? మనుషుల్ని చచ్చిపోతున్నారు. ఇది వాగ్దానం ఎవరైనా తీసుకుంటారా? అంటే దేవుడు వారి తట్టు తిరిగి ఉన్న మాటలు అయ్యి వారికి వ్యతిరేకంగా ఉండే మాటల. వారికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఉగ్రత వస్తున్నటువంటి మాటలు ఇవి. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చున్నావు. ఎందుకు? వీళ్ళకి ఫేవర్ ఉందా, బ్లెస్సింగ్ ఉందా? లేకపోతే ఇక్కడ బ్లెస్సింగ్ లేదా? బ్లెస్సింగ్ లేదు ఇక్కడ. చదవండి. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి ఎందలి ఒక జాము వలెనున్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. వరద చేతనైనట్టు. వరదలు ఏమవుతాయి? అన్నీ కొట్టుకుపోతారు వరదలు. ఒకసారి చూసాం కదా, 20,000 మంది చనిపోయారు. అదే దేశం లిబియా. డ్యామ్ పగిలిపోయి కొట్టుకుపోయారు. అలాగే మా బతుకులు అయిపోతున్నాయి. చదవండి. పొద్దున్న వారు పచ్చగడ్డి వలె చిగురింతురు, ప్రొద్దున్న అది మొలిచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మనుషులు మట్టి అయిపోతారు, మనం బతుకు గడ్డి పరక అనే వాగ్దానం తీసుకోవచ్చా? రేపు చచ్చిపోతావు కాబట్టి నేడే రక్షణ దినం, మారు మనసు పొందనొచ్చా? ఒక రకంగా కరెక్టే, ఏమో రావచ్చు. కానీ అది ఒక డైలాగ్గా వాడచ్చా? అది వాడకూడదు. ఎందుకు వాడకూడదో కూడా చూపిస్తాను నేను. అది రైట్. కొన్ని సందర్భంలో మరీ కోపం వచ్చినప్పుడు ఆ టైంలో వాడొచ్చాలండి. ఓకే. మరి మీకు తెలుసా ప్రపంచంలో అందరికంటే ఎక్కువ కాలం బతికే ప్రజలు ఎవరో తెలుసా? జపాన్. 95, 90, 102, 110 అలా బతుకుతారంట వాళ్ళు. యూ నీడ్ టు బి కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. రైట్. చదవండి. 7వ వచనం అన్నా. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. అంటే మేము త్వరగా చనిపోతున్నాం, మేము మన్ను అయిపోతున్నాం, మన్నే కనుక మన్నులోకి వెళ్ళిపోతాం, ఇలా డైలాగులు మనం వాగ్దానంగా తీసుకోవచ్చా? అది ఆయన యొక్క కృప వల్ల వస్తున్నాయా, కోపం వల్ల వస్తున్నాయా? కోపం. ఇది కొత్త నిబంధనలో వ్యాలిడా? కొత్త నిబంధనలో ఏమంటాడో తెలుసా? ఆయన కోపాన్ని యుగయుగములు సిల్లులు తీసేశాడు, కోపం లేదు ఇంకా. నిన్నెన్నడను విడవను ఎడబాయను. ఆయన కోపడ్డు. హిస్ వ్రాత్, ఆయన ఉగ్రత అంతా ఎవరి మీద పడ్డది? ఆన్ ద క్రాస్. అలాగని కొంచెం మందలిస్తాడు, నిన్ను శిక్షిస్తాడు. ఎందుకు? ఆయన పరిశుద్ధతలో పాలు పొందుకోవాలని కొంచెం శిక్షిస్తాడు. కానీ మరీ నశింపజేయాలనేటువంటి ఉగ్రత అనేది కొత్త నిబంధనలో లేదు. ఒకవేళ ఈ కృపను, ఈ కొత్త నిబంధన కృప అంతా కూడా తిరస్కరిస్తే అప్పుడు 2వ మరణం సంభవిస్తుంది. అది అసలైన ఉగ్రత. 2వ మరణం అంటే ఏంటది? నరకం. ఎంతమందికి తెలుసు 2వ మరణం నరకం అని? దట్ ఈస్ సెకండ్ డెత్. ప్రకటనలో ఉంటుంది. లెట్ us see. చదువమ్మా. మా దోషములను నీవు నీ ఎదురు ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఆగండి. ఇది అప్పుడు ఉండేటువంటి డైలాగు ధర్మశాస్త్ర యుగంలో. అయితే ఇప్పుడు ఏం చేశాడు ఆయన? నీ పాపములన్నీ ఎక్కడ పడిపోయాయి? దోషములన్నీ. కాబట్టి ఈ పైన ఉండే వచనాలు నీకు ఇప్పుడు సిలువ తర్వాత వ్యాలిడా కాదా?
అందుకనే యూ నీడ్ టు రీడ్ ద బైబుల్. మీరు ఆది కాండం నుంచి ప్రకటన వరకు చదవకూడదు. ప్రకటన నుంచి ఆది కాండం వరకు చదివితే కరెక్ట్గా అర్థమవుతుంది బైబిల్. యూ షుడ్ రీడ్ ద బైబిల్ అండర్ ద ఐస్ ఆఫ్ ద న్యూ కోవెనెంట్. హల్లెలూయా. అవునా కదా? కొత్త నిబంధన అనే కంటితోటి నువ్వు చదువుకుంటే పాత. అందుకనే చూసారా, మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు బైబిల్ మనకి న్యూ టెస్ట్మెంట్ ఇస్తారు. చూసారా మీరు? ముందు అది చదివి ఆ తర్వాత పాత నిబంధన చదవండి. రైట్, లెట్ us గో. మా దోషముల చదవమ్మా. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి, నిటూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకొందుము. అంటే ఈ పైన జరుగుతున్న కాలం అంతా ఉగ్రత కాలం. అందులో దేనైనా వాగ్దానంగా తీసుకోవచ్చా? అందులో రెఫరెన్స్గా చేయవచ్చా? ఉగ్రత వచ్చినప్పుడు ఎగ్జాంపులరీగా దేవుడు చెప్తాడు, అది వాక్యంలో పెడతాడు ఆయన. చదవం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అంటే ఇది ఆశీర్వాదమా శాపమా? యు సీ దట్ నా. అందుకే నేను ఒక ప్రేయర్ పాయింట్లో ఎందుకు 90 పెట్టానో తెలుసా? ఈ శాపానికి 10 సంవత్సరాలు కలిపితే దీని శాపాన్ని అధిగమించేది ఏంటి? 70-80 అధిగమించేది ఏంటి? యు సీ నా వై. ఎ బ్లెస్సింగ్ క్రాసెస్ ద కర్స్. ఆశీర్వాదం అంటే ఏంటి? శాపాన్ని జయించడం. పరిశుద్ధత అంటే ఏంటి? పాపాన్ని జయించడం. క్యారీ ఆన్. అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. అది త్వరగా. ఒకవేళ 70 ఉన్నా 80 ఉన్నా కూడా ఈ 70-80 ఎలాగుందంట? ఆయాసకరంగా దుఃఖకరంగా ఉందంట. చదవమ్మా. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను? నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను? మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. యెహోవా, తిరుగుము, ఎంతవరకు తిరగకయుందువు? నీ సేవకులను చూచి సంతాపపడుము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. ఈ వాగ్దానం తీసుకోవచ్చా? చెప్పండి. ఎస్, యూ క్యాన్ టేక్ దిస్. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి. అంటే దేవుడి చిత్తం ఏంటి? కొంతకాలం పైకి, కొంతకాలం కిందకి, కొంతకాలం సమృద్ధి, కొంతకాలం అప్పులు, కొంతకాలం స్వస్థత, కొంతకాలం వేదన అనేది దేవుని చిత్తమా? లేక దినములన్నీ ఉత్సహించి సంతోషించడము దేవుని చిత్తమా? దట్ ఈస్, అది మారదు. అలాగని మనకి బాధలు ఉండవా? ఉంటాయి. రోగాలు ఉండవా? మరణ భయ కష్టాలు ఉంటాయి. కానీ ఇది దేవుని చిత్తం. ఎంతమందికి అర్థమైంది? అందుకే నీ చిత్తం పలకమంది నెరవేర్చినట్లు భూమి యందు. దట్స్ ద వే ఆఫ్ ఇట్. కెనాట్ చేంజ్. అందుకనే ప్రతి దుఃఖాక్రాంతుణ్ణి ఓదార్చాలా, ప్రతి కాడిని విరగొట్టాలా. హల్లెలూయా. దిస్ ఈజ్ వాట్ గాడ్ టోల్డ్ పీపుల్. దిస్ ఈజ్ వాట్ గాడ్ టోల్డ్ పీపుల్. యు నీడ్ టు ప్రే ఫర్ అనాయింటింగ్. అభిషేకం అనండి. యు నీడ్ టు ప్రే ఫర్ అనాయింటింగ్. ఇప్పుడు యుద్ధాలు ఆపాలంటే, ఇప్పుడు అమెరికా ఆయన చంపేసింది. ఎవరైనా కుమేని మొత్తం న్యూస్లో అందరిలో వచ్చేసింది. కొమేని. ఇంకో వారసుడిని కూర్చోబెట్టారు అక్కడ. మళ్ళీ ఆయన యుద్ధాలు మొదలు పెడతాడు. మేము న్యూక్లియర్ అన్ని బ్లాస్ట్ చేసేస్తాం. మళ్ళీ ఏముంది? మళ్ళీ మెటీరియల్ తెచ్చుకొని తయారు చేయడమే, సైంటిస్టులు తెచ్చుకొని. ఏమండి, యూ విల్ ప్రిపేర్. ఇప్పుడు డ్రగ్స్ ఎయిర్పోర్ట్లోంచి తీసుకురావడం చాలా కష్టం, చాలా స్ట్రిక్ట్ అమెరికాలో. కానీ అమెరికాలో సందులో దొరుకుతుంది నీకు డ్రగ్స్. స్మగుల్ ఎలా వచ్చేస్తే అలా వచ్చేస్తాయి అంతే. అవన్నీ తీసుకొని కాన్ఫిగరేషన్ అక్కడ తయారు చేస్తారు. దే ప్రిపేర్, దే స్మగుల్, దే డూ ఆల్ దీస్ థింగ్స్. ఈ యుద్ధాలు ఆగాలంటే ఇప్పుడు పరిష్కారం ఎవరు? అందరూ అమెరికా అంటున్నారు. గుడ్, నువ్వు చాలా శక్తివంతం కాబట్టి జయించావు, కరెక్టే. బట్ రిమెంబర్, హూ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ దిస్ వార్? ఈ యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు అక్కడ అనేక మంది పిల్లలు ఎందుకు చనిపోతున్నారు? పక్కనతో చెప్పండి. నీ మూలంగానేనండి. నేనేం చేశాను బ్రదర్ అనండి. మళ్ళీ చెప్పండి, నీ మూలంగానేనండి. ఇలా నొక్కి ఇలాగ మనిషిని. నాకే టికానా లేదు, నా మూలంగా అంటావేంది? నాకే ఇంకా అప్పులు, బాధలు, కొడుకు, ఇగో వీడితో పడలేకపోతున్నా, వాడితో వీడితో, నా మూలంగానే. ఇప్పుడు వీళ్ళందరూ యుద్ధం చేస్తున్నారంటే వాళ్ళు చీకట్లో ఉన్నారా, వెలుగులో ఉన్నారా? మీరేమై ఉన్నారు లోకానికి? ఎప్పుడైనా మీరు
కొన్ని డబ్బులు పోగేసుకొని టికెట్ కొనుక్కొని అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి ఎవరికైనా స్వార్థ దొరుకుతుందని అనుకున్నారా? అబ్బా, ఇప్పుడు బంగారం రేటు పెరుగుతుంది కాబట్టి డబ్బులు ఉంటే బంగారం కొనుక్కుందాం అనుకుంటున్నారు. ఓకే, కొనుక్కోండి, నేను కాదను. యూ క్యాన్ డూ ఇట్. దట్ ఈస్ విజ్డమ్. Jews do that. How to be blessed in a way. ఒకసారి ఏషియా తీయండి, ఈ టైం ఉంటే ఇది చెప్తాను, బట్ ఐ వాంట్ టు ఆల్సో ఫినిష్ దాట్. గో టు ఏషియా 2. మొదటి నుంచి చదువుదాం. యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనము వలన కలిగిన దేవోక్తి. అంచె దినములలో పర్వతముల పైన. ఆగండి, యెషయా యేసుప్రభువు గురించి చెప్పాడా లేదా? కన్యక గురించి చెప్పాడా లేదా? రైట్, బాలురు గురించి చెప్పాడా? తర్వాత ఆయన శిలువ మరణం గురించి కూడా చెప్పాడా లేదా? ఏ అధ్యాయంలో చెప్పాడు శిలువ మరణం గురించి? 53. ఇది అందరికీ తెలియాలి. ఐజియా ఇస్ ఎ వెరీ గ్రేట్ ప్రాఫెట్. రైట్, చదవండి. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము. అంత్య దినాలంటే ఆఖరి దినాలు. ఇప్పుడు ఏ దినాలు అనవచ్చు మనము? అంత్య దినాలు. క్రీస్తు వచ్చిన తర్వాత అంత్య దినాలు మొదలయ్యాయి. when Christ has come, the last days began. అంత్య దినముల్లో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము. యెహోవా మందిర పర్వతం అంటే దేనిపైన? పర్వతాల పైన. పర్వతాలంటే ఏంటి? దేవుళ్ళు. పర్వతాలంటే ఎవరు? దేవుళ్ళు. మన దేవుడు ఎవరు? దేవుళ్లకు దేవుడు. ఆగండి, ఇప్పుడు మోషే దగ్గర ఉండేటువంటి, మోషే కాలంలో అక్కడ ఉండేటువంటి వాళ్ళు అద్భుతాలు చేశారు. అయితే వాళ్ళకంటే ఎక్కువ అద్భుతాలు చేసి బొబ్బలు వచ్చి వాళ్ళు తగ్గిపోయారా? వెనక్కి వెళ్ళిపోయారా? వాళ్ళు ముందుకెళ్ళారా? వెనక్కి వెళ్ళిపోయారు. అంటే ఆ పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచు కొండల కంటే ఎత్తుగా ఎత్తబడుతుందంట. సో యువర్ గాడ్ షుడ్ బి గాడ్ ఆఫ్ గాడ్స్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? కింగ్ ఆఫ్ కింగ్స్. ఇది ఎత్తబడుతుందంట. యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడిన కొండల కంటే, అంటే సమస్త నాయకుల కంటే, సమస్త దేవుళ్ళ కంటే యేసు నామము అత్యధికంగా హెచ్చింపబడుతుందంట. ఇది ఈ బాధ్యత ఎవరికి ఇచ్చారు? శిష్యులకు చెప్పాడు. ఎలాగెత్తబడుతుంది? నా నామమున దయ్యములను వెళ్ళగొట్టండి, రోగులను స్వస్థపరచండి, మృతులను. దీని విషయమై ఆశ కలిగి ఉన్నారా? ఆత్మవరములను దేంతో అపేక్షించాలంట? ఆశతో. ఇది సేవకుడే కాదు, బోధకుడే కాదు, ప్రతి విశ్వాసి. అందుకని దేవుడు అంత్యదినంలో తన ఆత్మను కుమ్మరించడానికి సిద్ధముగా ఉన్నాడు. యూ వాంట్ టు పోర్ అవుట్ యువర్ స్పిరిట్. పోర్ అవుట్ యువర్ హిస్ స్పిరిట్ ఆన్ యూ. అంత్యదినముల్లో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడిన కొండల కంటే ఎత్తుగా ఎత్తబడను. ఒక రకంగా ఈ దేవుళ్ళందరినీ ఇక్కడ పెట్టింది ఎవరు? యెహోవాయే. దానికంటే హెచ్చైన సామర్థ్యాన్ని ఎవరికి ఇచ్చాడు? పక్కన చెప్పండి, నీకు అనండి. నీకిచ్చి ఏమంటున్నాడు? ఎప్పుడైతే అలా ఎత్తబడ్డాదో అప్పుడు ఏమవుతుందంట చూడండి. ఎత్తుగా ఎత్తబడును, ప్రవాహము వచ్చినట్టు. అప్పుడు ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆయన మందిరం అంటే నేనా, నువ్వా, మనం అందరమా? మనం ఇంత గొప్ప సామర్థ్యాన్ని దేనికి వాడుకుంటాం తెలుసా? డబ్బు కొరకు వాడుకుంటాం. ఉద్యోగం కొరకు, ఆ చదువు కొరకు, ఆ పెళ్లి కొరకు. అన్ని జనులు అవన్నీ టక 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 చేసేసుకుంటూ ఉంటారు. నువ్వు ఆ పెళ్లి కొరకు ఉపవాసాలు ఉండి పగల రాత్రి ప్రార్థన చేస్తావు. ఆ జాబ్ కొరకు. మొదట దేవుని రాజ్యం వస్తా ఎన్ని టిప్గా వస్తాయంటే అబ్బా లేదు, వీటి కొరకే ఫస్ట్ మొదట ఇటు ఎత్తుకుతా, ఆ తర్వాత టైం ఉంటే దేవుని సంగతి చూస్తా. రివర్స్ నడుస్తుంది సంఘం. ఎలా నడుస్తుంది? రివర్స్ నడుస్తుంది. సమస్త అన్ని జనులు దానిలోకి వస్తారంట. అప్పుడు ఎందులోకి? యెహోవా యొక్క మందిరములోకి. చదవండి.
ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి, యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకుందురు. ఎవరో అందరూ కూడా చదవండి. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను. అప్పుడు ఏం చేస్తారంట? ఈ న్యూక్లియర్లు, ఈ మిసైళ్ళు, ఈ బాంబులు, ఈ రాకెట్లు, ఈ జట్లు, ఈ యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు ఎన్నిటిని ఏం చేస్తారంట? వారు తమ ఖడ్గములను నాగటి నక్కలుగాను తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదకి జనము ఖడ్గమెత్తకయుండును. యుద్ధము చేయి నేర్చుకొనుట ఇక మానివేయును. ఎప్పుడు యెహోవా మందిరము మీద, ఈ భూమి యెహోవాదా కదా? భూమి దాని సంపూర్ణత ఎవరిది? యెహోవాది. మరి ఈ సంపూర్ణతలో దేవుళ్ళు ఉన్నారా? ఉన్నారు. వాటికంటే హెచ్చుగా చేసే యేసు నామం నీలో పెట్టాడు. హల్లెలూయా. నువ్వు దాని గురించి ప్రార్థన మానేసి డబ్బో చదువు పొర్రో అని తిరుగుతున్నావు పొద్దున్న లేసి. ఈ రోజు నుంచి మార్చి నెల దాన్ని ఎతకండి, మిగిలిన ఎలా వెంబడిస్తాయో చూడండి. బర్తింగ్ న్యూ సీజన్స్. ఎంతమందికి అర్థమైంది? యూనో, నీవు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త, సర్వలోకానికి వెళ్ళాలి. ఒకసారి నేను చైనా వైరస్ గురించి చెప్పాను, గుర్తుందా లేదా మీకు? యూ నీడ్ టు గో. కనీసం ఇంటి పక్క వాళ్ళకైనా, సందులో ఉన్న వాళ్ళకైనా వాక్యాన్ని ప్రకటించాలా. ఈ వాక్యాన్ని చెప్తే వాళ్ళు ఏం చేస్తారంట? వచ్చి పద ఆ సమృద్ధిని, ఆ గొప్పతనాన్ని, ఆ సామర్థ్యాన్ని చూసి, లేకపోతే మతాలు మారుతున్నావని చట్టాలు మార్చి, ఆన్లైన్ బ్యాన్ చేసి, నానా హింసలు పెట్టి అడ్డమైన పనులన్నీ చేస్తున్నారు పాపం వాళ్ళు. వాళ్ళకి పరిష్కారం ఇది, అవునా కదా? బట్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్. ఒకవేళ ఈ మందిరము గనక, ఈ సంఘము గనక హెచ్చింపబడితే వారు ఏం చేస్తారంట? నాగటి నక్కలను, తమ ఖడ్గములను నాగటి నక్కలుగాను, ఈటలను పచ్చుకత్తెలుగాను సొగగొట్టుకుందరు. జనం మీదకి జనము ఖడ్గమెత్తకు ఎందురు, యుద్ధము చేయ నేర్చుకొనుట మానివేయుదురు. అందరూ ఒకసారి నుంచుంటారా? దేవుని అడుగుదామా? ప్రభువా నన్ను వాడుకో. Can we pray to God? This March, what I am seeing, let me tell you, మీలో ఎవరైతే నిజంగా దేవుని రాజ్యం వెతుకుతారో వాళ్ళు గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు అవుతారు. వారి ఉద్యోగాలు గొప్పగా ఆశీర్వదించబడతాయి. వారికి బహు ఐశ్వర్యము లభిస్తుంది. ఎందుకు? నీ జ్ఞానాన్ని, నీ సామర్థ్యాన్ని, నీకుండేటువంటి ధనాన్ని, ధనముతో ఈ స్వార్థను, ఈ అద్భుతాలను ప్రపంచానికి చాటడానికి. హల్లెలూయా. యూనో, నీ జీవితం అంతా కష్టపడి సంపాదించే దేవుడికి ఒక రోజులో ఇవ్వగలడు. హల్లెలూయా. గాడ్ కెన్ గివ్ దట్ టు యూ. యు సీ దట్. మొదట ఏం వెతకాలా? మనం న్యూస్లో చూస్తున్నాం, అందరూ అనుకుంటారా ఇరాన్ ఏమి నెగ్గుతుందా నువ్వు అడుగుంటూ కూర్చున్నావు. నువ్వు నేను ప్రార్థించా ఇది ఆగాలి యుద్ధం అని. ఎందుకంటే అది చాలా బాధాకరంగా ఉంటుంది అనమాట. యుద్ధంలో పిల్లలు చనిపోవడం, పసిపిల్లలు చనిపోవడం, భార్యాభర్తలు చనిపోవడం. దేవుడు అందరి కోసము తన ప్రాణాన్ని పోశాడు. హీ వాంట్ ఎవ్రీబడీ. ఆత్మవరములను ఆశతో అపేక్షించిన ఒకరికి చెప్పాడా? అందరికీ చెప్పాడా? అందరికీ చెప్పాడు. అందరికీ చెప్పాడు. ఆ విమర్శించి ఆయనకు ఒక భయం అంట. ఏం చెప్పాడు? నేను లెగిశాను, పోనీ ఈయన పోతే పోయాడు, ఈయన పిల్లలు తయారైన బాధ ఎక్కువైపోయిందంట. ఇప్పుడు ఎందుకు? వర్షిప్ కాదు, వాడు చేతులు ఉంచగా రోగాలు పోతాయి, అది దయ్యాలు పోతాయి, బాధ ఇది. ఈ వరాలు ఆగిపోతే ఇక మేము హాయిగా ఉండొచ్చు. ఈ వరాల వల్ల ఏమో మా సంఘాలు ఖాళీ అయిపోతాయేమో అని భయం. మీ సంఘాలు ఖాళీ అవ్వండి, సమస్త అన్ని జనులతో మీ సంఘాలు నిండుతాయి. హల్లెలూయా. అవునా కదా? రివర్స్ విల్ హ్యాపెన్. అభిషేకము, గాడ్ వాంట్స్ టు గివ్ ఎన్ అనాయింటింగ్. ఈ మార్చ్ అంతా కూడా ఓకే ప్రభువా నన్ను వాడుకో.
నాకు తెలిసి మీకు అనేక సమస్యలు ఉన్నాయి, నాకు తెలుసు అనేక బాధలు ఉన్నాయి. ముందు దాని గురించి ప్రేయర్ చేయండి, ఉపవాసం ఉండండి, దాని గురించే చేయండి అని ఎప్పుడైనా మొదట ఏం వెతకమన్నాడు? ప్రభువా మీలో నాకు తెలుసు ఈ మార్చి నెల తర్వాత మీలో కనీసం 100 మందిని దేవుడు ప్రపంచంలో 200 దేశాల్లో కూడా వాడుకుంటాడు. ఎన్ని దేశాల్లో? 200 దేశాల్లో. ఈ మార్చి నెల ఆన్లైన్లో ఎవరున్నారో తెలియదు, ఎవరెవరు చూస్తున్నారో తెలియదు, నాకు ఏ ఛానల్ ఉన్నారో తెలియదు. యూనో దానికి నీకు ద్రవ్యం కావాలా లేదా? గాడ్ విల్ ఫండ్ ఇట్ టు యూ. ఇక్కడ ఉంటుండగా ప్రభువా నా ఇంట్లో వాడుకో, నన్ను నా ఇంట్లో అయ్యా నా కుటుంబాన్ని దేవుని వైపు నడిపించడానికి నన్ను వాడుకో. కొంత సమయం అడుగు. గివ్ మీ అన్ అనాయింటింగ్ లార్డ్, గివ్ మీ అన్ అనాయింటింగ్. అభిషేకం అనండి. గాడ్ వాంట్స్ టు గివ్. ఏషియా 60లో ఉంటుంది. ఆయన ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఆయన ఎలా ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు? సమస్త జనుల మీద ఏం చేయడానికి ఉన్నాడు? కుమ్మరించడానికి ఉన్నాడు. ఆ తర్వాత ధనం వెంబడిస్తుంది మీ అంట. హల్లెలూయా. గృహాలు వెంబడిస్తాయి, ఉద్యోగాలు ఎత్తుక్కుంటా వస్తాయి, అన్ని రంగాల్లో అన్ని వెనుక్కుంటా వస్తాయి మీకు. కమాన్ ప్రే, కమాన్ ప్రే, ప్రే, ప్రే. ఐ వాంట్ యూ టు ప్రే, ఐ వాంట్ యూ టు ప్రే. ప్రభువా నన్ను వాడుకో. కమాన్, ఐ వాంట్ యూ టు ప్రే, ఐ వాంట్ యూ టు ప్రే. ఆస్క్ గాడ్, లార్డ్ యూజ్ మీ, లార్డ్ యూజ్ మీ టుడే, యూజ్ మీ టుడే మై లార్డ్, యూజ్ మీ మై గాడ్, యూజ్ మీ. అయ్యా నన్ను వాడుకో, నన్ను అభిషేకించు నాయన. ఇదిగో లార్డ్ యూజ్ మీ. నా కుటుంబాన్ని వాడుకో, నా పిల్లలు వాడుకో, ఇంజనీర్లు చేయి, డాక్టర్లను చేయి. ఇదిగో ప్రభువా వాళ్ళని రాజకీయ నాయకులుగా చేయి, అన్ని రంగాల్లో వాడుకో, అన్నీ చెయ్యి, ఐశ్వర్యం చెయ్యి, కానీ వాళ్ళని వాడుకో నాయన. యూజ్ దెమ్, యూజ్ దెమ్, యూజ్ దెమ్, యూజ్ దెమ్. వరాలతో నింపు నాయన. ఇదిగో అంత్య దినాల్లో యెహోవా మందిరం, ఈ పర్వతాలన్నిటికంటే నీ మందిర పర్వతము హెచ్చింపబడాలి నాయన. యూజ్ మీ, యూజ్ మీ. నీ వాక్యమును బోధించే సామర్థ్యం మాకు దయచేయి నాయన. టీచ్ us the gospel, preach it, oh Lord, preach the gospel. యూజ్ మీ మై లార్డ్. నన్ను వాడుకో నాయన. యూజ్ మీ, empower me. Pour out your spirit on my family. నీ ఆత్మను అంత దినములు ఆత్మను కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు. యువర్ యంగ్ పీపుల్ విల్ ప్రొఫెసై ఇన్ దిస్. లార్డ్ నా మూలముగా నువ్వు కుటుంబాలను కలుపు నాయన. నా కుటుంబాలుగా నువ్వు ఇదిగో అనేకులను అయ్యా ఏమి ఎరగని ఇదిగో ఈ అమాయక అన్ని జనులను రక్షణలోకి నడిపించడానికి నన్ను వాడుకో నాయన. అయ్యా వాడిని అపార్థం చేసుకుంటున్నారు. నువ్వు ప్రాణం పెట్టావు వాడి కొరకు, సమృద్ధిగా ఇస్తావు, ఆశీర్వాదాలు ఇస్తావు, వాడిని స్వస్థపరుస్తావు, ఐశ్వర్యవంతులు చేస్తావు, అన్నీ చేయడానికి నీవు సిద్ధంగా ఉన్నావు నాయన. వారిని అపార్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే నువ్వు నాలో ఉన్నావు. నాలోంచి సామర్థ్యం బయటికి రాక అయ్యా నేనే నిన్ను చూపించాలా. ఐఎమ్ ద డెమాన్స్ట్రేషన్ పీస్, ఐఎమ్ ద మౌత్ పీస్. అయ్యా ఇదిగో నేను వేడుకనై ఉన్నాను, ఇదిగో నేను లోకమునకు ఉప్పై ఉన్నాను, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. నేను ఇదిగో ప్రభు నన్ను వాడుకో, ఇదిగో నా సందులో వాడుకో, ఇదిగో నా ఏరియాలో నన్ను వాడుకో, నా కుటుంబంలో, నా ఆఫీసులో నీవెంత మంచివాడు నేను అపార్థం చేసుకొని అయ్యా మత మార్పిడిగా చూసి అనేకులను హింసించి అనేకులను చంపి చట్టాలను మార్చి ఏసే నువ్వు ఎంత కరుణామయుడవయ్యా. నిన్ను తప్పుగా నేను చూపిస్తున్నందుకు సారీ చెప్తున్నాను నాయన. నేను కరెక్ట్గా చూపించాలి ప్రభువా. ఇదిగో నేనే నీ అంబాసిడర్, ఐఎమ్ యువర్ అంబాసిడర్. పరలోకానికి రాయబారిని నేనే. ఇదిగో నిన్ను ఎలా చూపించాలో ఏ సామర్థ్యంతో చూపించి వారి మనస్సులు మారి నువ్వు ఎంత గొప్ప దేవుడు అనేటట్టుగా నన్ను ఇదిగో తయారు చేయి నాయన. అయ్యా నా అలవాట్లను మార్చు, నా బుద్ధిని మార్చు, నా తలంపులను మార్చు. చేంజ్ మై మైండ్, చేంజ్ మై స్పిరిట్, చేంజ్ మై సోల్, ఓ లార్డ్, చేంజ్ మీ. అయ్యా ఇప్పుడు దాకా నేను నా కోసమే బతుకుతున్నాను, నా ఉద్యోగం కోసము, నా వ్యాపారము కోసము, నా కోసమే నేను బతుకుతున్నాను నాయన. లార్డ్ యూజ్ మీ మైటల్లీ, యూజ్ మీ మైటల్లీ. నన్ను నా కుటుంబాన్ని వాడుకో. మొదటి నీ దేవుని రాజ్యాన్ని వెతికేటట్టు దయచేయి. ఇదిగో నా బలహీనతలను జయించే సామర్థ్యము నాకు దయచేయి. ఇదిగో నా పాపాన్ని, నా స్వార్థాన్ని అయ్యా జయించేటి సామర్థ్యాన్ని దయచేయి. ఎంపవర్ మీ ఓ లార్డ్, హీల్ మీ, మేక్ మీ ఎ బ్లెస్సింగ్ ఓ లార్డ్. ఇదిగో ఇన్ని దేశాలు ప్రపంచం ఎంత కొట్టుకుంటున్నాయంటే లార్డ్ జీసస్ యూజ్ మీ మైటల్లీ, ఎంపవర్ మీ మైటల్లీ. ఓ లార్డ్ కేవలం నాకు ఉద్యోగం ఇయ్యి, ఇది చెయ్యి, ఇదే కావాలని నేను అనుకుంటున్నానయ్యా. ఇదిగో నాలో స్వార్థాన్ని తీసివేయి. టేక్ అవుట్ ద జలసీ ఇన్ మీ, టేక్ అవుట్ ద లస్ట్ ఆఫ్ మనీ ఇన్ మీ, గివ్ మీ ఎ బర్డెన్ ఫర్ సోల్స్. ఆత్మల కోసము నాకు భారాన్ని దయచేయి. ఇదిగో నీ పందిర పర్వతాన్ని ఇదిగో అయ్యా ఎంత గొప్ప దేవుడివి అని నీ నామాన్ని చూపించేటట్లు శక్తిని నాకు దయచేయి. సంబడి సే పవర్, శక్తి అనండి, అభిషేకము అనండి, అయ్యా నీ వరాలు అనండి. లెట్ ద గిఫ్ట్స్ కమ్ లార్డ్, లెట్ ఇట్ ఫ్లో. ఈ మార్చి నెలలో దేవుడు గొప్ప సామర్థ్యాన్ని ఇవ్వబోతున్నాడు. దీని తర్వాత మీ కష్టాల్లో, బాధలు, ప్రేయర్ పాయింట్లన్నీ కూడా మీరు ఏదైతే ముందు పెట్టారో, డబ్బు, అప్పులు, కష్టాలు, ఆరోగ్యము, ఏ అయితే ప్రేయర్ పాయింట్లు పెట్టారో అవి ప్రార్థన చేయకుండానే తగ్గిపోతాయని నేను
యా, ఆ ఇల్లు ప్రార్థన చేయకుండానే ఇల్లు వచ్చేస్తుంది. ఆ వ్యాపారము ప్రార్థన చేయకుండానే లోపాల్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకు? దేవుని రాజ్యం కొరకు ప్రార్థిస్తున్నావు కాబట్టి. మొదట ఆయన రాజ్యమును, ఆయన శక్తిని వెతకమంటున్నాడు. యా, దేవుని రాజ్యం మాటలతో కాదు, దేంతో అయ్యింది? శక్తి. God's kingdom is filled with power, oh Lord. Let us pray for power. Lord, fill your people this Easter season, this Good Friday season. అయ్యా, ఈ లెంట్ సీజన్లో నీ సామర్థ్యముతో నింపు నాయన. అయ్యా, ప్రతి ఒక్కరిని హెచ్చించు నాయన. yes, bless them, heal them, empower them to do mighty things. ఓ లార్డ్, ఎందుకు వారికి ఐశ్వర్యం రావట్లేదు? ఎందుకు వారికి అన్ని రంగాల్లో రావట్లేదు? మొదట దేవుని రాజ్యం వెతకాలి నాయన. ఇదిగో వారు లోకానికి ఉప్పై ఉన్నారు. అన్ని జనులు, అన్ని దేశాలు ఇలా కొట్టుకుంటున్నాయంటే మేము వెలుగై ఉన్నాం. ఇదిగో సర్వలోకానికి, సర్వ సృష్టికి వెళ్ళమని చెప్పావు నాయన. వీళ్ళైతే ఇల్లు, ఆఫీస్ తప్ప పక్క చోట కూడా వెళ్ళట్లేదయ్యా. ఆ మటన్ షాప్కి, ఆ చికెన్ షాప్కి, ఆ మాల్కి వెళ్తున్నారు ప్రభువా. బంధువుల ఇళ్ళకి, పెళ్ళిళ్ళకి, ముచ్చట్లకి వెళ్తున్నారు. మారు మనసు దయచేయి. రోగాల కొరకు ప్రార్థిస్తున్నారు. లార్డ్, గివ్ దెమ్ ఎ హార్ట్. వారి సొంత సమయాల కొరకు. ఇదిగో అందరూ అడిగి నన్ను క్షమించు నాయన. నేను చేసిన స్వార్థపూరితమైన ప్రార్థనలు క్షమించు. yes Lord, I want to live for you. I want to demonstrate your power, my Lord. Fill me with your power, your authority. నీ అధికారం చేత నువ్వు ఎవరినో చేయడం కాదు, నన్ను వాడుకోయా. యూజ్ మీ. నేను చేతులంతగా రోగులు స్వస్థపడాలా అయ్యా. నేను దయ్యాన్ని పొమ్మంటే పోవాలన్న ఆయన. ఎస్ అయ్యా, ఐ షుడ్ కాస్ట్ అవుట్ డిమన్స్. నా చేతుల ద్వారా అద్భుత కార్యాలు చేయి. నన్ను వాడుకో. నాకు సామర్థ్యాన్ని దయచేయి అయ్యా. ఈ మార్చి నెలంతా కూడా నీ బిడ్డలను నీ సామర్థ్యముతో నింపు. నీ పిల్లల్ని విశ్వాసములో పెంచు. విశ్వాసుల్నే వివాహమాడు. ఎందుకంటే నీ పిల్లలు విశ్వాసములో పెంచుతావు. డబ్బు కొరకు విశ్వాసాన్ని అమ్మేసేయక సహోదరుడా, సహోదరి. సమాజము కొరకు, కులము కొరకు అమ్మేసేయక. హోల్డ్ ఆన్. ఈ దేవుడు గొప్ప. నీ కొరకు ప్రాణం పెట్టాడు ఈ దేవుడు. హోల్డ్ ఆన్ టు దిస్ గాడ్. ఫిల్ విత్ ద పవర్, ఓ లార్డ్. అయ్యా, ఈ మార్చి నెలంతా అనేకులు ఉపవాసం ఉంటుండగా, అనేక మంది నీ కొరకు దప్పికొని ఉంటుండగా, నీ ఆత్మను చేసి అన్నం సంఘం ప్రతి ఒక్కరి మీద కుమ్మరించాయా. వీళ్ళు అనేకులను ప్రపంచ నలుమూలలకి తీసుకెళ్ళి అయ్యా, నీ యొక్క దేశాల్లో శాంతిని తీసుకురాయా. ఇదిగో వారు ఇక యుద్ధాలు చేయకుండా వారు మానుకునేటట్టు అయ్యా, అద్భుత కార్యాలు వీరి ద్వారా దేశాల్లో చేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. అనేక దేశాల్లో అనేక మంది అయ్యా, ఇదిగో ఈ యేసు ఇంత గొప్పోడా అని చెప్పి నిన్ను స్తుతించి భాగ్యము ఇదిగో మా ద్వారా దయచేయండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విధవరాలని, భేదవాళ్ళందరినీ వాడుకోండి నాయన. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు తెలుసా, దీని తర్వాత ఇప్పుడు నేను ప్రార్థించాను అనుకో, మీ ఆరోగ్యం కొరకు, డబ్బుల కొరకు ఇప్పుడు వస్తాయి రెండు. ఎందుకు? మొదట ఏం వెతకాలా? దేవుని రాజ్యము. దేవుని రాజ్యము మాటలతో కాదు, దేంతో అయ్యింది? శక్తి. ఎప్పుడైతే మీరు ఆయన శక్తిని వెతుకుతారో ఇక మీకు ఆరోగ్యము, సమృద్ధి, పెళ్ళిళ్ళు అన్ని వరుసగా క్యూలు కడతారు. ఇక నన్ను చేసుకో, ఇది చేసుకో, ఎవ్రీథింగ్ విల్ బీ సాల్వ్డ్ నౌ. రైట్? పక్కన వాళ్ళతో చెప్పు, ఇదే ఎదుగుతున్నట్టు ఈ రాజ్యము మొదట ఎప్పుడు జీవితం అంతా ఎదుకో అని చెప్పండి. మేక్ దిస్ యాజ్ ఎ గోల్, ద కింగ్డమ్, సర్చింగ్ ద కింగ్డమ్ యాజ్ యువర్ గోల్. Let me pray for you now. ఎక్కడ ఇబ్బంది ఉందో అక్కడ చేపెట్టుకోండి, ప్రార్థన చేద్దాం. నజరేయుడా. ఓకే, we got a sacrament. Yeah, everybody open their sacrament now. Yeah, అందరూ చెప్పండి, యేసయ్యా, ఈ సాక్రమెంట్ ద్వారా ఈరోజు నేను నీ రాజ్యము కొరకు ప్రార్థించినట్లు జీవితాంతము అలా ప్రార్థించేటట్టు చేయి నాయన. నన్ను అభిషేకించు, కాడులను విరగ్గొట్టువానిగా చేయి. నీ శక్తితో, సామర్థ్యముతో నన్ను నింపు. పాపాన్ని జయించే సామర్థ్యము దయచేయి. పరిశుద్ధంగా జీవించే కృప దయచేయి. నీ సత్యాన్ని వెంబడించేవానిగా దయచేయి. నీ వరాలతో నన్ను నింపు. నీ ఫలాలు ఫలించేవానిగా నన్ను తయారు చేయి. అన్ని జనులందరికీ వెలుగ్గా చేయి నాయన. అన్య దేశాలకు వెలుగ్గా చేయి నాయన. ఎస్, యూ కెన్ బి ఎ లైట్ టు నేషన్స్, టు పీపుల్ అరౌండ్ యూ అండ్ ఇండియా. ఆల్రైట్, many people will be blessing to India from JC Annam. Hallelujah. The Lord can do that in your life. అందరు చెప్పండి, అయ్యా, ఈ సాక్రమెంట్ ద్వారా నీ రాజ్యాన్ని మొదట వెతికే స్థిరమైన మనస్సు, స్థిరమైన ప్రార్థన జీవితము, స్థిరమైన పరిశుద్ధత నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఆమేన్. తీసుకోండి. చాలా మంది మొదట దేవుని రాజ్యం వెతకడం ద్వారా మార్చ్
ఎండింగ్ కల్లా మీ సమస్యలు ప్రార్థించకుండానే పోతాయి. ఎందుకో తెలుసా? మొదట దేవుని రాజ్యం వెదుకు, ఆ తర్వాత అవన్నీ అనుగ్రహించబడును. అంటే వాటి కోసం ప్రార్థించమంటున్నాడా? దీని కొరకు, రాజ్యం కొరకు ప్రార్థించమంటున్నాడా? దేశాలు పక్కన చెప్పండి, దేశాలు కొట్టుకుంటున్నాయి నీ మూలంగానండి. క్రైస్తవులను హింసిస్తున్నారు నీ మూలంగానండి. యు నీడ్ టు రైజ్ అప్. ఎంతమంది నార్త్కి వెళ్తున్నారండి సేవకులు? నేను నార్త్ అంతా తిరిగి వచ్చా. ఒక టైంలో గుర్తుందా? అలహాబాద్, అహ్మదాబాద్, ఐ బీన్ ట్రావెలింగ్ అలాట్. దేశాలు యు నీడ్ టు ట్రావెల్. ఇక్కడే ఉండి ముసలోళ్ళు, ఆడవాళ్ళు, ముసలోళ్ళు, మగోళ్ళు, ముసలోళ్ళు ఏం చేస్తారంటే రిటైర్ అయిన తర్వాత పని లేక ఆడినొక మాట, ఈయనొక మాట అనుకుంటూ పని లేక. అలాగే సంఘాలు రిటైర్ అయిపోయి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు వేసుకుంటున్నారు. కానీ ఈరోజు వాక్యం తర్వాత యెహోవా మందిర యేసు అనే పర్వతం మిగిలిన పర్వతాల కంటే హెచ్చింపబడుతుందంట. అప్పుడు ఎంతమంది వస్తారంట ఈ మందిరంలోకి? అన్యజనులు అందరూ, ఒక్కడు కూడా మిగలడు. హల్లెలూయా. ఈ గురి మీ హృదయంలో ఉందా? ఇప్పుడు మిమ్మల్ని స్వస్థపరిచాడు అనేక మందిని దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు మీకు కావలసిన డబ్బులు ఎలాగొస్తాయో చూడండి. తూర్పు నుంచి పడమటి నుంచి, వెండి నాది, బంగారము నాది అన్నాడు. ఈ స్థిరమైన రాజ్యం వెతికే హృదయం మీకు ఇచ్చును గాక. ఆల్రైట్, కమ్ ఆన్, పుట్ యువర్ హ్యాండ్ వెర్ యు ఆర్ సిక్. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో ప్రభువా, ఎవరెవరికి అస్వస్థత ఉందో అయ్యా ఈరోజు వారిని ముట్టి స్వస్థపరచండి. యెహోవా రాఫా, పరిపూర్ణ స్వస్థత వారి దేహాలకు దయచేయండి. ఇదిగో తలనొప్పి, సైనస్, మైగ్రెయిన్, కనుచూపును సరళం చేయండి. గ్లూకోమా, చెవి నొప్పి, చెవిలోంచి చీమి, అయా పంటి ఇన్ఫెక్షన్, పళ్ళు, నాలిక, థైరాయిడ్, ఎస్ లార్డ్, బ్రెయిన్ ట్యూమర్, అయా ఫిట్స్, ఎపిలిప్సీ, ఓ లార్డ్, వాట్ ఎవర్ డిసీజ్, థైరాయిడ్ వ్యాధి, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల్లో వ్యాధులు, కిడ్నీలో వ్యాధులు, లివర్లో వ్యాధులు, పేగుల్లో వ్యాధులు, గ్యాస్ట్రిక్ ట్రబుల్, చర్మ వ్యాధులు, ఎముకల్లో వ్యాధులు, తల నుంచి అరికాల వరకు, మోకాళ్ళ నొప్పులు, బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్, టీబీ, ఎస్ లార్డ్, క్యాన్సర్, హెచ్ఐవి, బ్లడ్ డిసీజెస్, చెప్పుకునే రోగాలు, చెప్పుకోలేని రోగాలు, పైల్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫిషర్స్, హీల్ దెమ్ ఓ లార్డ్. అయ్యా ఈరోజు నీ రాజ్యమును వెతుకుతాము, ప్రపంచానికి స్వార్థ ప్రకటించే వెలుగు వలె మారతామని ఇదిగో సంఘమంతా ఈ లెంట్ సీజన్లో ఒక తీర్మానం చేసుకొని అనేక మంది మేమైతే ఉపవాసం ఉంటాము దీని కొరకు, నీ సామర్థ్యం వచ్చే వరకు, నీ మందిర పర్వతము ఈ పర్వతాలన్నిటికంటే హెచ్చింపబడే వరకు మేము నీ కొరకు అయా నిలబడతాము నాయన, ప్రార్థిస్తాము. ఇదిగో ప్రభు, అందుకోసం నన్ను స్వస్థపరచు అయ్యా, అనేకులకు స్వార్థ ప్రకటించడానికి అయ్యా నా మోకాళ్ళను బలపరచు. అందుకే నాకు దీర్ఘాయువు దయచేయి. ఎంపవర్ మీ, ఫిల్ మీ విత్ ద స్పిరిట్ ఆఫ్ లార్డ్, టేక్ మీ టు ఎ న్యూ లెవెల్, టేక్ మీ టు ఎ న్యూ లెవెల్. నూతనమైన సామర్థ్యము నాకు దయచేయి. ఇదిగో నన్ను స్వస్థపరచు. నేను దీర్ఘకాలము బతికి యవ్వన బలముతో అయా ఆ పర్వతము యొక్క మహిమను నీ నామ మహిమార్థమై అనేకులకు చాటడానికి నీ సామర్థ్యముతో నన్ను నింపు నాయన. కాబట్టి నాకు బలాన్ని దయచేయి. నన్ను స్వస్థపరచు, నా భార్యను స్వస్థపరచు, నా పిల్లలను స్వస్థపరచు. నూతన యవ్వన బలము నాకు దయచేయి. నజరేయుడైన యేసు నామమున పరిపూర్ణ స్వస్థత కలుగునట్లు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రైట్, ఇప్పుడు మీ చేతులు చూడండి ఎలా బ్లెస్ అవుతాయి ఆర్థికంగా. రైట్, ఓకే. ఈ 4 రోజులు ప్రార్థించాము కాబట్టి అక్కడ ఒక సాక్ష్యాల ఛాంబర్ పెట్టాము. ఆ సాక్ష్యాలు తీసుకోండి. ఎవరో సాక్ష్యాలు, చాలామంది సాక్ష్యాలతో వస్తున్నారు ఈ 4-5 రోజులకి. 10 ఏళ్ళ తర్వాత పిల్లలు, 9 ఏళ్ళు, కొంతమందికి గడ్డలు కరిగిపోవడము. చాలామంది ఈ వర్షిప్లో, పిల్లల వర్షిప్లో మాకు అనేక రిపోర్ట్లు నార్మల్ వస్తాయని కూడా చెప్తున్నారు. కొంతమంది ఇదిగో జోసఫ్ అబ్రహాం, ఈరోజు అబ్రహాం ప్రార్థిస్తే ఇళ్లలో ఉంటుండగా మాకు గడ్డలు కరిగిపోతున్నాయని సాక్ష్యాలు చెప్తున్నారు. హల్లెలూయా, వాట్ ఎ మైటీ గాడ్ వి సర్వ్. ఆల్రైట్, ఇంతకు ముందు ప్రార్థిస్తేనే, వాక్యం చెప్తేనే హీల్ అవుతారు. ఈ మినిస్ట్రీ ద్వారా వర్షిప్ లో కూడా గొప్ప గొప్ప అద్భుతాలు చూస్తారు మీరు. హల్లెలూయా, యు విల్ సీ మైటీ మిరకల్స్. టుమారో ఇఫ్ దే పుట్ దిస్ వర్షిప్స్ ఇన్ ద హాస్పిటల్స్, దే మే బి ఎంప్టీ. హల్లెలూయా, దే మే బి ఎంప్టీ. యు సీ దట్? యా, ఈ వాక్యాన్ని రేపు పొద్దున్న అక్కడ పెడితే ఎంప్టీ అయిపోతుంది అనమాట. ఆల్రైట్, దిస్ ఈజ్ వాట్ దట్ ద లార్డ్ క్యాన్ డూ విత్ హిస్ పవర్. ఈ మార్చి తర్వాత మీరు అందరూ ఏప్రిల్లో బహుగా ఫలించుగాక. ఎంతమంది మళ్ళా పాత ప్రార్థన చేయకుండా దేవుని రాజ్యశక్తి కొరకు ప్రార్థిస్తారు? అయితే చేతులు ఎత్తండి. మీ చేతులు ఇచ్చు చేతులుగా, జనములకు అప్పిచ్చు చేతులుగా, సమృద్ధి గల చేతులుగా, అయ్యా భార్యకు పిల్లలకి పెట్టగా మిగిలిపోయి అనేకులకు ఇచ్చు చేతులుగా ఈ చేతులను ఆశీర్వదించండి. లార్డ్ బ్లెస్ దీస్ హౌసెస్. నీ రాజ్యానికి ధారాళముగా ఇచ్చే చేతులుగా ఈ చేతులను చేయండి నాయన. ఇదిగో ప్రభువా, నీ రాజ్యానికి అనేకులకు ధారాళముగా ఇచ్చే చేతులుగా
ఇదిగో ఈ చేతులను ఆశీర్వదించండి ప్రభువా. ఏదైతే ఇంకా రాలేదో వారిని ఆశీర్వదించండి. ఉద్యోగాలు దయచేయండి, పెన్షన్స్ దయచేయండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ లార్డ్. వ్యాపారాలను ఆశీర్వదించండి, ఐడియాలు దయచేయండి నాయన. గివ్ దెమ్ స్ట్రాటజీస్, గివ్ దెమ్ ప్రిన్సిపల్స్, టీచ్ దెమ్ దోస్ థింగ్స్, బ్లెస్ దెమ్ వేర్ ఎవర్ దే ఆర్. ఈవెన్ ఇన్ ఆస్ట్రేలియా, అశోక, ఇదిగో ప్రభా, పల్లవి, వేర్ ఎవర్ దే ఆర్ ఓ లార్డ్, ఐ ప్రే. అల్వాల్, విజయవాడ, yes Lord, touch them oh Lord. Warangal, wherever they are, heal them, touch them, bless them, take them to a new level. అయ్యా, లోకానికి వెలుగుగా శాంతి వచ్చేటట్టు అంత్య దినాల్లో ఈరోజు వాక్యం విన్న ప్రతి ఒక్కరిని నువ్వు వాడుకోబోతున్నావు కాబట్టి ఆర్థికంగా ఈ చేతులను బహుగా ఆశీర్వదించి అయ్యా, ఈ సంవత్సరం అంతము కల్లా భారము ఏదీ లేదు, ఆర్థిక భారము లేని చేతులుగా, జీవితాలుగా వారి జీవితాలను మార్చమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ వారమంతా మీరు ఉపవాసం వెళ్ళి సండే కూడా ఇంట్లోకి వెళ్ళి దేవుని సమయం వెళ్ళి గడపండి. వచ్చి వారం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ నెక్స్ట్ వీక్. బాయ్.